ప్రియమైన దైవజనాంగమా, మీ అందరికీ తెలుసు దేవుని యొక్క ప్రణాళికలు అంచెలంచెలుగా నెరవేరుతూ వచ్చాయి. ఎలా? అంచెలంచెలుగా నెరవేరుతూ వచ్చాయి. మీకు ఒక మాట చెప్తాను. ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు భూమి మీద దేవుని మందిరాలు ఉన్నాయా? చెప్పాలి. ఉన్నాయా? లేవు. ఉన్నాయమ్మా? లేవు. ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు భూమి మీద దేవుని మందిరాలు లేవు, కనీసం గృహాలు కూడా లేవు. మరి ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు, హవ్వ ఉంది, వాళ్ళకి బట్టలు కూడా లేవు. అలాంటి స్థితిలో ప్రారంభంలో సృష్టి కార్యక్రమం మన కంటికి కనబడుతోంది. ఈ విధంగా ఉండేది అని మన కంటికి కనబడుతోంది. రైట్. ఇప్పుడు ఒక విశేషమైన సందర్భాన్ని మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మొట్టమొదట అబ్రహాముని ఎన్నుకున్నట్టుగా మనకు కనబడుతోంది. అబ్రహామునే కాదు, అంతకు ముందు కూడా చాలామందిని ఎన్నుకున్నాడు. కానీ అబ్రహాము ఎన్నిక ప్రత్యేకం. అబ్రహాము ఎన్నిక ఎందుకు ప్రత్యేకం అంటే, అబ్రహామును స్టార్టింగ్ పాయింట్గా పెట్టాడు. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి చాలా 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 జనరేషన్స్ వస్తాయి. ఈ జనరేషన్స్ అన్నింటినీ కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానని ఒక వాగ్దానం అబ్రహాముకి ఇచ్చి, విశ్వాసులకు తండ్రిగా ఆయన ఒక మూల కేంద్ర బిందువుగా ఏర్పాటు చేసి, ఆ కేంద్ర బిందువు దగ్గర నుంచి మిగిలిన జనరేషన్ అన్నిటినీ కూడా దీవించబోతున్నానని అబ్రహాముకి అతని సంతానమునకు వాగ్దానములు చేయబడ్డాయి. అబ్రహాముకి అతని సంతానానికి ఏం చేయబడ్డాయి? వాగ్దానములు చేయబడ్డాయి. రైట్. ఈ విధంగా వాగ్దానం పొందినటువంటి అబ్రహాము గారు దేవుని కొరకు బ్రతకటం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం, దేవుని సత్యానికి స్తంభంగా నిలబడటం, అవన్నీ కూడా మనం దైవ గ్రంథంలో చూస్తూ వస్తాం. అయితే కొన్నాళ్ళకి దేవుడు ఆ అబ్రహాము సంతానంలో నుండే ఎవరినైనా ఎన్నుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాగ్దానం ఆల్రెడీ చేసేశారు, ఇంకా మార్చడానికి వీలు పడదు. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే ఇంక మార్చడు. దేవుని వాగ్దానం ఒకసారి చేయబడిందంటే ఇంక మార్చబడటం అనేది ఉండదు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసేసాడు, మాట ఇచ్చేసాడు, తప్పడు. మాట ఇచ్చేసాడు అబ్రహాముకి, నీ సంతానం ఆకాశ నక్షత్రములు లెక్క పెట్టడానికి వీలుంటే వెళ్ళి లెక్క పెట్టుకో, ఇసుక రేణువులు లెక్క పెట్టడానికి వీలుంటే వెళ్ళి లెక్క పెట్టుకో, అలాగ అవుతుంది అన్నాడు. అలాగే అయ్యింది. ఆయన సంతానం ఈరోజు ఇదిగో దేవుని పిల్లలు క్రైస్తవులు విస్తరించిపోయారు. అబ్రహాం సంతానం అంటే విశ్వాస మూలముగా నీతిని కాపాడుకుంటున్న, నీతిని సంపాదించుకుంటున్న దేవుని పిల్లలందరూ అబ్రహాం సంతానమే. విశ్వాసమును బట్టి, శరీరమును బట్టి కాదు. శరీరమును బట్టి అయితే మనం అబ్రహాం సంతానం అవ్వం. దేన్ని బట్టి మనం అబ్రహాం సంతానం అయ్యాం? విశ్వాసమును బట్టి అయ్యాం. కాబట్టి క్రైస్తవులందరూ విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నారు. రైట్. ఈ వాగ్దానం చేసిన తర్వాత దేవుడు తప్పలేదు, అందులో నుంచే ఒకరినొకరిని ఎన్నుకోవటం మొదలుపెట్టాడు. అందుకే దేవోక్తులు యూదుల పరము చేయబడిను అంటాడు రోమాపత్రికలో. దేవోక్తులు ఎవరి పరము చేయబడినట? యూదుల పరము చేయబడిను అంటాడు. ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం ఉంది కాబట్టి ఆ వాగ్దానం తప్పకూడదు. రైట్. ఇప్పుడు మోషే ఆ ఎన్నికలో అబ్రహాము గారి యొక్క పరంపరలో, అబ్రహాము గారి యొక్క వాగ్దాన పరంపరలో రెండవదిగా దేవుడు ప్రధాన పాత్రిస్తూ ఎన్నుకుంటున్నది మోషే నాయకుడు, ఇశ్రాయేలీల మీద నాయకుడు. ఈ నాయకుడు ఎన్నుకొనబడిన తర్వాత ఈ నాయకుడికి దేవుడిచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ప్రత్యక్షపు గుడారము అనేది ఒకటి తయారు చేయించమన్నాడు. దానికి ఒక కొలతలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి నిర్గమకాండం 25వ అధ్యాయము 27వ వచనంలో మీరు చూడొచ్చు. నిర్గమకాండం 25వ అధ్యాయము 27వ వచనంలో మీరు చూడొచ్చు. అక్కడ వ్రాయబడింది, ఆ ఉంగరములు తగిలించాలంటాడు. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇక్కడ కనబడతాయి. అలాగే 40:33 నిర్గమకాండం 40వ అధ్యాయము, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చదువుకోండి, చాలా ఉన్నాయి. 40:33 చదువుదాం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణము ఏర్పరిచి ఆ ఆవరణపు ద్వారపు తెరను వేసెను. పూర్తయిందట. ఆ ఆవరణపు ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే ఆ పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సుతో ఆ మందిరం ఏమైందట? నింపెను. యెహోవా తేజస్సు అంటే వెలుగు ఆ ప్రత్యక్షపు గుడారమును ఏం చేసిందట? నింపేసిందట. బాగా అర్థం చేసుకోండి. స్క్రీన్ మీద మీకు ఒక ఊహాచిత్రాన్ని చూపిస్తున్నారు చూడండి. ప్రత్యక్షపు గుడారం యొక్క ఊహాచిత్రం. ప్రారంభంలో మందిర నిర్మాణానికి పునాది ఎక్కడ పడింది అని మనం ఆలోచిస్తే, ఇదిగో ప్రత్యక్షపు గుడారము అని బైబిల్లో కనబడుతున్నటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో, ఈ నిర్మాణం దగ్గర మొట్టమొదట ఏం పడింది? పునాది పడింది. అప్పటి వరకు మందిరాలు లేవు.
మందిరాలు అనేవి తెలీదు జనానికి. విగ్రహారాధన ఉంది. అంటే విగ్రహాలు తయారు చేసుకుని మెసొపొటేమియా నాగరికత కాలం నుంచి కూడా అవి ప్రకృతి ఆరాధికులుగా ఆ కాలంలో ప్రజలు ఉండేవారు. ప్రకృతి ఆరాధికులు, అర్థమైందా? ప్రకృతిలోని చెట్లను, పుట్లను, ఇక అనేక రకాలైనటువంటి జంతువులను, పక్షులను, పశువులను, పురుగులను, తర్వాత కొన్ని రూపాలను, ఆకాశ వస్తు రూపాలు, భూలోకపు వస్తు రూపాలు, ఆకాశపు చిహ్నాలు, భూలోకపు చిహ్నాలు, ఈ చిహ్నాలను మెసొపొటేమియా నాగరికత కాలం నుండి ఆరాధిస్తున్నారు. ఓన్లీ భారతదేశంలో కాదు, ఓన్లీ గ్రీక్ దేశంలో కాదు, ఓన్లీ రోమన్ల మధ్యలో కాదు, ఓన్లీ ఆఫ్రికన్ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా ప్రకృతి ఆరాధికులుగా ఉండేవారు. ప్రారంభంలో అనాగరిక కాలంలో ప్రకృతిని ఆరాధించేవారు. ఆ ప్రకృతి ఆరాధికులుగా ఉన్న కాలంలో మెసొపొటేమియా నాగరికత కాలంలో అబ్రహామును దేవుడు ఎన్నుకోవడం జరిగింది. అప్పటికి అబ్రహాము కూడా ఆ విగ్రహారాధికుల కుటుంబంలో నుండి వచ్చినవాడే, కాదనడానికి ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన సందర్భం ఏమిటంటే, అప్పటి వరకు లేని మందిరంలో తేజస్సు నిండడం అనే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. మందిరంలో ఏమొస్తుందట? వెలుగు వస్తుందట. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఈ వేదిక మీద ఇంత వెలుగు ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? ఎందుకు ఈ ప్రాంగణంలో ఇంత వెలుగు ఉండడానికి గల కారణం ఏంటి? రాత్రి వేళ మన సభా ప్రాంగణం ఏమైపోతుంది? దగ 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 మెరిసిపోతుందా ఇక్కడ? ఎందుకు అలా మెరిసిపోతుంది? ఇక్కడంతా వెలుగుంది. ఏముంది? వెలుగుంది. ఈ వెలుగు ఎలా వచ్చింది? దానంతటా వచ్చిందా, మనం క్రియేట్ చేస్తే వచ్చిందా? చెప్పండి. దానంతటా వచ్చిందా, మనం క్రియేట్ చేస్తే వచ్చిందా? మనం క్రియేట్ చేస్తే వచ్చింది. మనం ఎలా క్రియేట్ చేసాం? థామస్ అల్వా ఎడిసన్ అనే మహానుభావుడు ఏం కనిపెట్టాడు? బల్బు కనిపెట్టాడు. మన దేశానికి చెందినోడు కాదు. అలా అని తృణీకరించి బల్బులు పగలగొట్టేయకండి. అంటే కొంతమంది ఈ మధ్య మూర్ఖంగా తయారయ్యారు. మన దేశానికి అంది ఏది మనకు వద్దు అంటున్నారు. అలాగైతే ఇంక నువ్వు మళ్ళీ పాతరాతి యుగానికి వెళ్ళిపోవాలి. అర్థమైందా? టెక్నాలజీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి విదేశాల నుండే వచ్చింది. కాబట్టి మన దేశానికి అందేది మాకొద్దు, మా ఊరుగా అందేది మాకొద్దు, మా జిల్లాగా అందేది మాకొద్దు, మా రాష్ట్రంగా అందేది మాకొద్దు అంటే అడుక్కు తినాలి. అందంగా ఉండండి. కాకినాడ కాజా తినండి, బందర్ లడ్డు తినండి, తాపేశ్వరం కాజా తినండి, హైదరాబాద్ బిర్యానీ తినండి, మైసూరు పాకం తినండి. అన్ని చోట్ల తెచ్చుకుని ఏం చేస్తారు? అన్నీ మనయేనటి ఉండవు కదా. అదిగా వాళ్ళు ఎవరో బాధపడతారేమో. ఆత్రేయపురం పూతరెక్కులు బాధపడకండి అమ్మా, చెప్పేశాను. తినండి. ఒక్కో చోట ఒక్కోటి ఏముంది? ఫేమస్ ఉంది. అన్నీ తెచ్చి ఒక ఆకులు వేసుకుని తింటున్నావా లేదా? తింటున్నావా? మీ ఆత్రేయపురం పూతరెక్కులు మేము తినం అంటావేటి? మీ కాకినాడ కాజా మేము తినం, మీ తాపేశ్వరం కాజా మేము తినం, మీ బందర్ లడ్డు మాకు వద్దు అని ఎవరన్నా అంటారా? అనరండి. ఇది ప్రపంచీకరణ. మనకు అన్నీ కావాలి. ఎక్కడ ఏది ఉన్నా తీసుకుంటాం. అలాగే సత్యం ఎక్కడున్నా తీసుకుంటాం, జ్ఞానం ఎక్కడున్నా తీసుకుంటాం. ఈ భూమి అంతా దేవుడిది. ఆయన ఎక్కడికైనా రావచ్చు. నువ్వు ఇక్కడికే రావాలని అనడానికి ఎవడు సరిపోడు. అవునా? ఈ భూమి అంతా ఎవరిది? దేవుడిది. ఆయన ఏ దేశంలో అయినా ఎప్పుడైనా దిగుతాడు. అది ఆయన ఇష్టం. నువ్వు ఆ దేశంలో ఎందుకు దిగావు, మా దేశంలో ఎందుకు దిగలేదు అని అనడానికి మనం సరిపోం. ఈ భూమి అంతటికి వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే. ఒకసారి ఒక దేశానికి ఇస్తుంటాడు, ఇంకోసారి ఇంకో దేశానికి ఇస్తుంటాడు. అది ఆయన ఇష్టం. అదేంటి నువ్వు అంతటికి ఒకసారి ఇవ్వాలని అనడానికి కుదరదు. ఎందుకంటే భూమి ఆయన చుట్టూ తిరుగుతుంది, ఆయన భూమి చుట్టూ తిరగట్లా. ఈ పాయింట్ మీకు అర్థమైతే, భూమిని చేసింది నీతి సూర్యుడు. నీతి సూర్యుడిని మనుషులు చేయలేరు. కాబట్టి మనుషులు నీతి సూర్యునికి లోబడాలి, నీతి సూర్యునికి విధేయత చూపించాలి. ఆయన ఎప్పుడు వెలిగిస్తే అప్పుడు మనకు వెలిగిస్తాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ వెలుగు ఇక్కడ మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకున్నాం. దేది దాని అంతటిది రాలా. ఇవి లైటింగ్స్ అన్నీ, ఈ డెకరేషన్స్ అన్నీ, సెటప్ అంతా మనం ఆర్టిఫిషియల్గా పెట్టుకున్నాం ఇక్కడ. అవునా? ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో థామస్ అల్వా ఎడిసన్ పుట్టలేదండి అప్పటికి. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? స్క్రీన్ మీద కనపడుతున్న ఆయనే థామస్ అల్వా ఎడిసన్ అంటే. ఆయన పుట్టలేదు అప్పటికి బల్బు కనిపెట్టడానికి. ఎప్పుడుది ఇది? దాదాపు క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన. అంటే నేటికి దాదాపుగా 3600 సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అప్పటికి బల్బులు ఎక్కడ ఉంటాయి? ఉండవు. కానీ ప్రత్యక్షపు గుడారంలో తేజస్సుందట. ఏముంది? తేజస్సుంది. ఏ తేజస్సు? అదే రాయబడింది అక్కడ. ఏమని చెప్పండి, నిర్గమకాండలో ఏం చదువుకున్నాం మనం ఇప్పుడు? ఆ మేఘము, అదిగో ఆ పిక్చర్ మీకు కనబడుతుంది. ఈ చుట్టూత ప్రత్యక్షపు గుడారం చుట్టూత ఇశ్రాయేలీల గుడారాలు ఉండేవాళ్ళగా. ఆ ప్రత్యక్షపు గుడారం ఏదైతే ఉందో దాని చుట్టూత ఏముండేవి?
ఇశ్రాయేలీల గుడారాలు ఉండేవి. ఈ ఇశ్రాయేలీల గుడారాలున్న ఆ మధ్య భాగంలో ప్రత్యక్షపు గుడారంలో నుండి తేజస్సు కనబడేది, వెలుగు కనబడేది. ఆర్టిఫిషియల్గా వేసింది కాదు ఇది. దొంగ వెలుగు కాదు. కొన్ని చోట్ల దొంగ వెలుగులు ఉంటాయి. వాళ్ళు ఒప్పుకున్నారు, ఇది నకిలీ వెలుగు, మేము క్రియేట్ చేసిందని కొన్ని చోట్ల ఒప్పుకున్నారు. నిజమైన వెలుగు కాదు అది, మనుషులు క్రియేట్ చేసిన వెలుగు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షపు గుడారంలో అది మనుషులు క్రియేట్ చేసింది కాదది. ఆ తేజస్సు నేరుగా ఎవరిది? పరలోకపు తండ్రిది. ఆ తేజస్సు వెనుకున్నది ఎవరు? పరలోకపు తండ్రి. ఆ వెలుగుకు మూలం పరలోకపు తండ్రి. నిజంగా ఇశ్రాయేలీలు ఎంత గొప్పగా బతకాలండి దేవుని కోసం ఆ రోజుల్లో. ఎంత ఉన్నతంగా బతకాలి దేవుని భయంతో, దేవుని భక్తితో వాళ్ళు. ఆ ప్రత్యక్షపు గుడారం చాలా సంవత్సరాలు ఇశ్రాయేలీల మధ్యలోనే అలాగే ఉంది. ఇశ్రాయేలీల మధ్యలో ఉంది. అది ఎప్పటి వరకు ఉందో తెలుసా? సొలొమోను కాలం వరకు ఉంది. అందుకే ఆ ప్రత్యక్షపు గుడారం, ఆ మందసం, వీటన్నిటికీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత, దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత. అది ఆయన ఇచ్చాడు, చెప్పాడు నేను ఇచ్చాను కాబట్టి ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఆయన ఇస్తే ఉంచుతాడు, లేదా తీసేస్తాడు. అలాగని ఆ పదార్థాలలో శక్తి ఉందని కాదు, దేవుని శక్తి అక్కడికి వచ్చింది కాబట్టి ఆ పదార్థం కనపరచబడుతుందని. నా పాయింట్ అర్థమైందా మీకు? ఆ పదార్థాల్లో శక్తి లేదు, దేవుని శక్తి అక్కడికి వచ్చింది కాబట్టి ఆ పదార్థాన్ని వాళ్ళు ఏం చేశారు? గణపరుస్తున్నారు. గమనించాలి మీరు. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రియమైన దేవుని సంఘమా, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే సొలొమోను కాలం వరకు ఆ ప్రత్యక్షపు గుడారం అలాగే ఉంది. నిర్ణీత సమయాలలో తేజస్సు కనబడుతూ వచ్చింది. ఆ తేజస్సును చూసి భయపడేటువంటి దినాలు, భయపడాల్సినటువంటి దినాలు. కానీ మనిషి ఎంత దుర్మార్గుడంటే అలవాటైపోతే ఆశ్చర్యపడడం మానేస్తాడు. ఏదైనా అంతే. ఒకసారి బాగా అలవాటైపోయింది అనుకోండి, దాని మీద ఇది ఏమైపోద్ది? తగ్గిపోద్ది, పోద్ది. ఏదైనా చూసిన కొత్తల్లో అమ్మో, వామ్మో, అయ్యో అంటాడు. అలవాటుపడి ఓస్ ఇంతేనా అంటాడు. ఇప్పుడు ఒకరోజు అరకులో వెళ్ళినప్పుడు ఒక అతనితో అన్నాను, చాలా అందంగా ఉంటుంది అయ్యా అరకులో, మీరు అదృష్టవంతులు అన్నాను. అతను అన్నాడు, గాడిది గుడ్డేం కాదు, నీకు ఉంటుందేమో, మాకెందుకు ఉంటుంది అన్నాడు. నిజం, నీకు ఉంటుందేమో, అప్పుడప్పుడు వచ్చిపోయేటోడు మూలన. రోజు ఇక్కడ కూర్చుంటాం, పొద్దున్న లేస్తే అదే కొండలో, పొద్దున్న లేస్తే అవే జలపాతాలు, పొద్దున్న లేస్తే అవే బొర్రా గుహలో, పొద్దున్న లేస్తే అవే రోజు చూసి చిరాకొస్తుంది అన్నాడు. వాళ్ళు మళ్ళీ మన ఏరియాకి వచ్చారనుకోండి, అయ్యి బాబాయ్ మీ గోదావరి చాలా అందంగా ఉందంటారు. మనం ఏమంటాం? ఏడిసావు, గోదావరి అందంగా ఉందంటారు. రోజు చూసి చిన్నప్పటి నుంచి ఏం చేసాం? ఆ గోదావరి చూసి రోజు వెళ్తున్నారు గోదావరి చూడడానికి మీరు. కానీ గోదావరి చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, ఉండరా? అయ్యో బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? వీళ్ళు ఎవరో గోదావరి చూడడానికి వచ్చారట. అలవాటు అయిపోయింది మనకి, అంతేనా? వీళ్ళు ఎవరో గోదావరి చూడడానికి వచ్చారని తక్కువగా మాట్లాడతాం మనం. కానీ వాళ్ళు ఎంతో పని కట్టుకుని వస్తుంటారు ఇక్కడికి. ఆ ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎలా ఉందని, రాజమండ్రి గోదావరి ఎలా ఉందని, పోటెత్తితే ఎలా ఉంటుందని, అన్నీ చూడడానికి, ఆ పాపికొండలు ఎలా ఉన్నాయని, ఆ బోటు షికారు ఎలా ఉంటుందని. మనమేమో తిరిగి చూసి మనకి చిరాకు వచ్చేసింది. ఇంక మరి పాపికొండలు అన్నా ఇంట్రెస్ట్ లేదు, బోటు షికారు అన్నా ఇంట్రెస్ట్ లేదు, ఏం ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి, ఇక్కడ వాళ్ళకి. అలాగే ప్రత్యక్షపు గుడారం అలవాటు అయిపోయిందో ఏమో ఈ దౌర్భాగ్యులకి, ఇశ్రాయేలీలకి. దేవుని తేజస్సు అందులో ఉన్నా కూడా భయం తెచ్చిపోయింది, భయం భక్తి పోయినాయి. ఇశ్రాయేలీలో భయం భక్తి ఏమైనాయి? పోయినాయి. ఇంకెలా కాదని దావీదు ఏం ప్లాన్ చేశాడంటే, నేను టెక్నాలజీ డెవలప్ అవుతూ వస్తుంది. అబ్రహాము కాలం కంటే మోషే కాలానికి టెక్నాలజీ డెవలప్ అయింది. మోషే కాలం కంటే దావీదు కాలానికి ఇంకా టెక్నాలజీ డెవలప్ అయింది. టెక్నాలజీ డెవలప్ అవుతూ వస్తుంది, నిజమే కదా? మన తాత ముత్తాతల కాలం కంటే ఈ కాలానికి టెక్నాలజీ డెవలప్ అయిందా లేదా? మన తాత ముత్తాతల కాలంలో ఎల్ఈడీలు ఉన్నాయేటి, ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయేటి, ఈ లైట్లు ఉన్నాయేటి. అప్పుడు ఇలా తిరిగేసి చక్రం 2G మన చిన్నప్పుడే ఎలా తిరిగేసి చక్రం, అమ్మ బాబు ఇప్పుడు ఆ చక్రం తిరిగితే ఉండగలమా మనం? జస్ట్ చిరాకు వచ్చేటప్పుడు ఆ చక్రం ఎంతసేపు తిరిగిన అలాగుండి, అది తిరిగి ఆగాక అమ్మయ్య ఆగింది, కొంచెం చూసాం, మళ్ళీ చక్రం తిరుగుతోంది, మళ్ళీ ఆగి. ఓర్పు సహనం 2Gలో ఉండేది. 5Gకి వచ్చాక ఓర్పు లేదు, ఏం లేదు, సహనం లేదు నీకు. ఇప్పుడు చక్ 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 జరిగిపోవాలి, ఇలా ఆన్ చేయగానే వీడియో వచ్చేయాలి, ఇలా ఆన్ చేయగానే ఇలా జరిగిపోవాలి, ఇలా జరపగానే మళ్ళీ అక్కడ వీడియో ప్లే అయిపోతుండాలి. అంత ఫాస్ట్గా ఉండాలి. హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి ఇప్పుడు. మరి అప్పుడు అంత లో స్పీడు 2G 3G. ఒక ఫోటో డౌన్లోడ్ అవ్వడానికి మేడ మీదకి ఎక్కి, అమ్మా రామ్మా ఫోటో అమ్మా ఇంకా డౌన్లోడ్ అవుతలేదమ్మా, MMS ఉండేది.
అమ్మో అది డౌన్లోడ్ అవ్వాలంటే ఇక తలప్రారం తోక్కొచ్చేది. ఒక్క రెండర్ పెట్టడానికి 5 గంటలు పెట్టేది సిస్టంలో ఒక వీడియో. అలాగ ఉండేది ఇబ్బంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మొత్తం ఏమైపోయింది, డెవలప్ అయిపోయింది. సో దావీదు కాలానికి డెవలప్ అయ్యాక దావీదు అనుకున్నాడు, ఈ గుడారం, ఈ ప్రత్యక్షపు గుడారం, నేనేమో దంతపు నగర్లో కట్టిన ఇంటిలో హాయిగా ఆనందంగా సుఖనివాసం చేస్తుంటే నా తండ్రి మందసం, నా తండ్రి మహిమ ఆ ప్రత్యక్షపు గుడారాలకు పరిమితమైపోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను మందిర నిర్మాణం గావించేదా అనుకున్నాడు. మందిర నిర్మాణం చేస్తాను అని అనుకొని మొత్తం మెటీరియల్ అంతా రెడీ చేసేసాడు. బంగారం అంతా రెడీ చేసేసాడు. దానికి కావలసిన సామాగ్రి అంతా రెడీ చేశాడు. ఇక ఆలస్యం ఏమీ లేదు. త్వరలో దావీదేం కట్టబోతున్నాడు, మహాదేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టబోతున్నాడు. మహాదేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మాణం చేయబోతున్నాడు. దానికోసం సన్నాహాలన్నీ పూర్తయిపోయాయి. కానీ దేవుని స్వరం వినబడింది. దేవుని వద్ద నుండి పిలుపు వచ్చింది. ఏమనంటే, నాయనా దావీదు, నీకు నేను ఆ అవకాశాన్ని ఇవ్వాలని అనుకోవట్లేదు. అందులో ఒక ప్రవచనం దాగుంది. ఆనాడు అర్థం కాకపోయినా తర్వాతి కాలంలో ప్రవక్తలు దాన్ని అర్థం చేసుకున్నారు. దావీదుకు డ్యూయల్ ప్రాఫెసీస్ వచ్చాయి. డ్యూయల్ ప్రాఫెసీస్ అంటే ఒకటే ప్రాఫెసీ 2 అర్థాలు ఉంటాయి, లేదా 2 ప్రాఫెసీలు 2 విడివిడి అర్థాలు ఉంటాయి. ఈ విధమైనటువంటి డ్యూయల్ ప్రాఫెసీస్ దావీదు గారికి వచ్చాయి. ప్రవచనం ఒకలా కనబడుద్ది ప్రవచనం, కానీ ఆ ప్రవచనానికి 2 పార్శ్వాలు ఉంటాయి, లేదా 2 ప్రవచనాలు వస్తాయి. 2 ప్రవచనాలు ఒకలా కనబడుతుంటాయి, కానీ 2 ప్రవచనాలకు వేరువేరు అర్థాలు ఉంటాయి. అది దేవుని జ్ఞాన సంపన్నత. అవి నెరవేరి తీరుతాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎన్ని ప్రవచనాలు వచ్చినా అవన్నీ దేవుని ఎదుట అవునన్నట్టే ఉంటాయి, కానీ కాదన్నట్టుగా ఎప్పటికీ ఉండవు. అది దేవుని ప్రవచనం అయితే సున్నైనా పొల్లైనా తప్పడానికి వీలు లేదు. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఖచ్చితంగా జరుగుతుంది అది. అలాగా దావీదు గారికి వచ్చినటువంటి ఆ ప్రవచనాలు, దేవుని యొక్క స్వరం ఏమని చెప్పిందంటే, నీవు కాదు, నీ సంతానం దావీదు సంతానంలో నుండి నా కుమారుడు నా రాజ్య, నా మహిమ కొరకు, నా మహిమ ఘనత కొరకు ఒక మందిరాన్ని నిర్మిస్తాడు. ఇది దావీదుకు వచ్చినటువంటి ప్రవచనం. అయితే ఈ ప్రవచనంలో 2 అర్థాలు ఉన్నాయి, 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి సొలొమోను తీసుకుంటాడు, ఇంకోటి ఎవరు తీసుకోవాలి? మీకు తెలుసు, మన రక్షకుడైన యేసుక్రీస్తు తీసుకోవాలి. ఇందులో టాప్ ప్రవచనం ఏదంటే యేసుప్రభుది. దాని కింద ఉన్న ప్రవచనం ఎవరిది? సొలొమోనుది. అర్థమైందా? ఇందులో హయ్యర్ లెవెల్ దేంది? యేసుప్రభు ప్రవచనం, యేసుప్రభువును గూర్చిన ప్రవచనం. లోయర్ లెవెల్ ఎవరిది? సొలొమోనును గూర్చిన ప్రవచనం. నీ మట్టుకు నీ సంతానం స్థిరపరచబడద్దు అంటాడు. నీ మట్టుకు నీ సంతానం అన్నప్పుడు సొలొమోను కనబడతాడు మనకి. కానీ నీ గర్భవాసములో నుండి నా కుమారుని హెచ్చించబోతున్నాను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టిస్తాడు. దేవుని నామ ఘనత కొరకు కట్టబోయే మందిరం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువు కట్టబోతాడనేది ప్రవచనం. కానీ దావీదు దేవుని మాటకు విధేయత చూపించి, తండ్రి సమస్తాన్ని సమకూర్చాను, కానీ నాకు నువ్వు అవకాశం ఇవ్వలేదు కాబట్టి నా కొడుకు కడతాడని ఆ బాధ్యత సొలొమోను భుజస్కంధాల మీద మోపేశాడు. కానీ విచిత్రం ఏమిటంటే, మందిరానికి కావాల్సిన 90% సామగ్రి అంతా కూడా ఎవరు పోగు చేశారు? దావీదే పోగు చేశాడు. మాట వరుసకు మనం మందిరం సొలొమోను కట్టాడంటాం. ఎందుకు? బైబిల్ గ్రంథంలో అవకాశం అతనికి ఇవ్వబడింది కాబట్టి. కానీ రూల్గా మాట్లాడుకుంటే మందిర నిర్మాణానికి కష్టపడింది సొలొమోను ఏం కాదు, అంతకంటే ఎక్కువ కష్టపడింది ఎవరు? ఆయన తండ్రి అయిన దావీదు. అసలు ఆ ఆలోచన పుట్టింది ఎవరికి? దావీదుకి. నా తండ్రి మందసం గుడారాల్లో ఉండడం ఏంటి, నేనేంటి దంతపు నగరుతో చెక్కబడినటువంటి అద్భుతమైన మందిరాలలో అంతఃపురాలలో నివసించడం ఏంటని చాలా బాధపడిపోయేవాడు, చాలా నలిగిపోయేవాడు, చాలా వేదన చెందేవాడు, చాలా కలత చెందేవాడు. చూసినప్పుడల్లా దావీదుకి ఆయన సియోను కోట మీద ఉండేవాడేమో, ఆ సియోను కోట మీద నుండి యెరూషలేము ప్రాంగణం మొత్తం, యెరూషలేము మొత్తం కనబడతా ఉంటుంది. సియోను అప్పలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు చూద్దరు, కానీ సియోను కోట అప్పలో ఉంటుంది. అక్కడ నిలబడితే మొత్తం ఆ ముందున్నటువంటి కిద్రోను వాగు, ఆ ముందున్నటువంటి పరిసరాలు, సమాధుల తోట, గెత్సెమనే తోట, ఇవన్నీ కూడా మనకు ఆ అప్పలో నుంచి క్లియర్ కట్గా కనబడుతుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. నేనే ఆ పైకి ఎక్కినప్పుడు ఎంత తన్మయత్వానికి గురయ్యానంటే, సియోను కోట మీదకి వెళ్ళినప్పుడు ఎంత బాగుంది అబ్బా, ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఆ రోజుల్లో ఎంత శోభాయమానంగా ఉండేదో, ఎంత అద్భుతంగా ఉండేదో అనిపించింది. చుట్టూ కిద్రోను వాగు పారుతూ ఉంటుంది కొండ పక్క నుంచి. సో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్. కానీ ఇప్పుడు ఆ వాగు లేదులేండి, మరి నేను వెళ్ళినప్పుడు లేదు, ఎండిపోయింది. సో
అలాంటి పరిస్థితుల్లో ఆయన బాధపడేవాడు అనమాట. ఏంటిది ఇది, ఆ మందస్వం అలాగ ఉండిపోయింది, మందిరం కట్టాలని దేవుని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి, మందిరం కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి, ఒక స్థలాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఆయనే కొని అన్నీ రెడీ చేసి, ఇదిగో నేను ఇక్కడ మందిరం కట్టబోతున్నాను, ఈ మందిరం నా కుమారుడు కడతాడని దానికి అంతా చేసిస్తే, ఆ తర్వాత సొలొమోను ఏం చేశాడట, మందిరం కట్టాడట. సొలొమోను రాజు అయిన తర్వాత రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి మీరు చదవచ్చు. సొలొమోను పరిపాలన 4వ సంవత్సరంలో పునాదులు వేయబడతాయి. దానికి సొలొమోను పరిపాలన మొదలు పెట్టాక 4th ఇయర్లో పునాదులు వేసాడట. ఏది, మందిరానికి. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి చూద్దాం మనం త్వరగా. ఆ రాజు అయిన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయవారు అయిరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబనోనుకు పంపించెను. ఒక నెల లెబనోన్లో 2 నెలలు ఇంటి వద్ద వారు ఉండ్రి. ఆ వెట్టి వారి మీద అదోనీరాం అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనుకు బరువులు మోయేవారు 70,000 మంది, పర్వతాల మీద మానులు నలికేవాళ్ళు 80,000 మంది. వీరిగాక పని మీద ఉన్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వారు నాయన వీళ్ళందరూ భోజనం ఎక్కడ పెట్టేవారో, వంట చేసేవాళ్ళు ఎంతమంది ఉండేవారు, పనులు ఎంతమంది ఉన్నారట, వేలు పనులు అందరూ ఎక్కడ ఉన్నారు, వేలల్లో ఉన్నారు. ఇలాగున సొలొమోను పంపిన వారందరూ 18వ వచనం. ఇలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులు, హీరాము శిల్పకారులు మ్రానులు నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచిరి. అలాగే ఇంతమంది పనిచేశారండి ఒక్క మందిరం కోసం. అంటే ఎలా కట్టుంటారో చూడండి ఆ రోజుల్లో. అందుకే దేశాల రాజులు ఆ మందిరం చూడడానికి వచ్చేసేవారట. ఇప్పటికీ ప్రపంచంలో చాలా మందిరాలు ఉన్నాయి. క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో చాలా మతాల వాళ్ళకే చాలా మందిరాలు ఉన్నాయి. పురాతనమైన మందిరాలు ఉన్నాయి, పేరెన్నికగన్న మందిరాలు ఉన్నాయి. వీటన్నిటికీ మూలం అసలు శిల్పకారులకు ఆద్యం, అంటే శిల్పకారులకు పునాది వేసి అంత అద్భుతమైన శిల్ప సంపద కోసం టెక్నాలజీ నేర్పించాడు ఆ దినాలలోనే. ఆ తెలివితేటలు దేవుడిచ్చాడు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి. వాళ్ళు కట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రపంచం అంతా విస్తరించారు వాళ్ళు. ఇప్పుడు ఒకరి దగ్గర ఒక టెక్నాలజీ డెవలప్ అయింది అనుకోండి, దాన్ని మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు. రాత్రికి మీకు చాలా చూపిస్తాను టెక్నాలజీ గురించి, చూపిస్తాను. విశ్వవ్యాప్తం అయిపోయింది టెక్నాలజీ, ఇప్పుడు విశ్వవ్యాప్తం అయిపోయింది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని తృణీకరించకండి, ఏ దేశం వాళ్ళని తృణీకరించకండి. ఈ భూమి మీద ఒకళ్ళు లేకుండా మరొకడు బతకటం సాధ్యపడదు. మనకు అందరూ కావాలి, అందరిని కలుపుకుపోవాలి. ఎవరిని తృణీకరించి నువ్వెంత, నీ బతుకెంత, మేం వేరు నువ్వు వేరు, మాకు నీకు సంబంధం లేదు అని అనకండి. తప్పది. అది మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం. ప్రారంభంలో నేను అలాగే అనుకునేవాడిని. మనం ఒక్కడమే అనుకునేవాళ్ళం. మనం ఒక్కడమే కాదు, ఇది సమిష్టిగా అందరూ కలిసి బతికితేనే సమాజం. నా మతం, నా కులం, నేను, నా కుటుంబం అనుకోవద్దు ఎప్పుడును. మనం అందరం కలిసి ఉండాలి, అందరినీ కలుపుకుని పోవాలి. ఇదే సమిష్టి సమాజం. ఈ సమాజమే ఆశీర్వదింపబడుతుంది, ఈ సమాజమే దీవింపబడుతుంది. ఎక్కడైతే చీలికలు సృష్టించడం మొదలు పెడతారో అక్కడ యుద్ధాలు తప్ప ఏ అభివృద్ధి ఉండదు. ఎక్కడ అంతరాలు సృష్టించడం మొదలు పెడతారో అక్కడ రక్తపాతం తప్ప ఏ అభివృద్ధి ఉండదు. గనుక ఇతర మతాల్ని నిందించే వాళ్ళని కానివ్వండి, ఇతర మతాల మీద వీడియోలు పెడుతూ, ఇతర దేవుళ్ళను కించపరుస్తూ వీడియోలు పెడుతూ గొడవలు సృష్టించడానికి ప్రయత్నపడేవాడు క్రైస్తవ్యంలో ఉన్నా మనకొద్దు, వాడు చీడపురుగు. హిందూ మతంలో ఉన్న మనకొద్దు, వాడు చీడపురుగు. ఇస్లాంలో ఉన్నవాడు మనకొద్దు, వాడు చీడపురుగు. వాడి వల్ల ఏ మతానికి ఏ మేలు జరగదు సరికదా, ఏదో ఒకరోజు రక్తపాతం జరుగుతుంది. ఇది ఎంత తొందరగా తెలుసుకుంటే మనిషి అంత మంచిది. అందుకే అలాంటి వాళ్ళను దయచేసి ప్రోత్సహించొద్దు. ఎందుకంటే కత్తి మీద పడితే ప్రశాంతత పోయినట్టే, కత్తి మీద పడితే జీవం పోయినట్టే. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? 4 నరుకులు నరికిస్తే ప్రశాంతంగా ఉంటుందా? ఇప్పుడు సభలో కూర్చొని భోంచేసి ఇంటికి వెళ్తాం, అలా అయితే హాస్పిటల్లో పడేయాడాలి. ఎందుకు మనకు ఆ దరిద్రం? అందుకే యేసుప్రభు ఎప్పుడు యుద్ధాలు కోరుకోలేదు. యేసుప్రభు ఏం కోరుకున్నాడు? శాంతి, సమాధానమునకు కర్త ఆయన. మనకు యుద్ధాలొద్దు, గొడవలొద్దు, అల్లర్లొద్దు. మనకేం కావాలి? శాంతి కావాలి. సఖ్యమైతే శాంతి సమాధానము, ఇదే మెయిన్, ఇదే కావాలి. అంతే తప్పి యుద్ధాలు, గొడవలు, దరిద్రాలు, పెంట ఇదంతా మనకొద్దు. సొలొమోను దానికి యేసుప్రభుకి ఛాయ. ఆ విషయంలో యేసుప్రభుకి సొలొమోనికి సిమిలారిటీస్ ఉంటాయి. మందిరం కట్టడంలో యేసుప్రభుకి సొలొమోనికి ఏమున్నాయి? డ్యూయల్ ప్రాఫెసీ ఉంది. ఒక ప్రాఫెసీ యేసుప్రభుకి, ఒక ప్రాఫెసీ
సొలొమోనుకి. అలాగే శాంతిని స్థాపించడంలో సొలొమోనుకి యేసుప్రభువుకి కూడా మీకు వ్యత్యాసం కనబడదు. ఇద్దరూ ఒకే విధంగా ఉన్నట్టు వారిద్దరి మధ్య మీకు ఏం కనబడుద్ది? ఒక పోలిక కనబడుద్ది. ఆ పోలిక ఏంటంటే సొలొమోను కాలంలో యుద్ధాలు లేవట. రాజుల చరిత్ర మీరు చదువుకోండి. సొలొమోను కాలంలో ఏముండో? యుద్ధాలు ఉండో. మరి యుద్ధాలు ఆపడానికి ఆయన ఏం చేశాడు? పెళ్ళిళ్ళు చేసుకోవటం మొదలెట్టాడు. అందరు రాజులు మా మాంగారులు అయితే ఏ రాజు నాతో యుద్ధం చేస్తాడు ఇంకా? అవునా కదా? చెప్ప. ఆ పక్కనున్న రాజు వీళ్ళ మాంగారు, ఈ పక్కనున్న రాజు వీళ్ళ మాంగారు, ఆ ఎదురుగున్న రాజు వీళ్ళ మాంగారు, ఈ పక్కనున్న రాజు వీళ్ళ మాంగారే. అందరినీ చూడడం, ఏ రాజు కూతురు బాగుందో చూడడం, ఆ రాజు కూతురుని కట్టుకుని వచ్చేయడం. ఇంకా అంతే, అక్కడి నుంచి ఆస్తి తెచ్చేసుకుంటాడు. ఇది ఎలాగుంటుందంటే కొల్ల సొమ్ము అధికారికంగా తెచ్చుకుంటాడు అనమాట. యుద్ధం చేసి కాదు, కట్న రూపంలో తెచ్చేస్తాడు. ఎలా తెచ్చేస్తాడు? అంతే, అల్లుడి గారికి ఎంతో కొంత తెస్తాడు కదా మామగారు, ఆ రకంగా తెచ్చేసేవాడు అనమాట. అంతే తప్ప ఇప్పుడు యుద్ధం చేసి వాళ్ళని చంపుకొని ఈ పక్కన కొన్ని వేల మంది చచ్చిపోయి, ఆ పక్కన కొన్ని వేల మంది చచ్చిపోయి, ఇన్ని బాధలు పడే కంటే అదిగో ఎంత బాగున్నాడు చూడండి చక్కగా. ఇడ్లీ వేసేవాళ్ళు ఒకరు, పెసరట్టు వేసేవాళ్ళు ఒకళ్ళు, అన్నం వండేవాళ్ళు ఒకళ్ళు, కూర వండేవాళ్ళు ఒకళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు ఒకళ్ళు, బట్టలు సర్దేవాళ్ళు. వాళ్ళు అసలు చేయర్లేండి అలాంటి మనం ఏదో అనుకుంటున్నాం. కానీ వాళ్ళు వస్తా మళ్ళీ కొంతమంది సిలికెత్తులు వేసుకొస్తారు కదా రాజకుమార్తెలు, కూర్చున్న పీట మించి లెగరాళ్ళు. వీళ్ళకే మళ్ళీ నలుగులు ఎట్టాలి. ఆ పనుళ్ళే 70,000 మంది 80,000 మంది చూస్తున్నాం. నాకు తెలిసి మన సెమినార్లో ఉండే బియ్యం కంటే ఎక్కువ వండేసి ఉండాలి పూటకే సొలొమోను గారి కోటలో. అన్ని వేల మంది ఎక్కడ ఉంటామో అదిగో బాబు గుట్ట. రోజుకొకళ్ళ ఇంటికి వెళ్ళినా 1000 రోజులు 3 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఆ వెళ్ళినావిడ ఇంటికి వెళ్ళడానికి. ఇదివరకు ఒకసారి చెప్పాను, ఆ వెళ్ళినావిడ ఇంటికి మళ్ళీ వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? 3 సంవత్సరాలు పడుతుంది మహానుభావుడికి. 1000 మంది మాట్లాడి మరి అలా తిరుగుతూ ఉండాలి కాలుగాలి పిల్లగా. అలా చేసి పడేశాడు. ఇంకంతే, ఏమి లేవు, యుద్ధాలు లేవు. మరి యేసుప్రభుకి ఇది సిమిలారిటీ ఎలాగనుకుంటున్నారా? యేసుప్రభు కూడా అన్ని దేశాలలో ఉన్న సంఘాన్ని వరుడుగా వధువుగా వివాహం చేసుకుంటున్నాడు. ఆయన వరుడు, వధువు ఎక్కడుంది ఆయనకి? అన్ని దేశాల్లో ఉన్నారు. సంఘాలన్నీ వధువు సంఘాలే. యేసు ప్రభు వరుడి స్థానంలో ఉంటాడు కనుక ఆయన కూడా సంఘానికి దేశానికి మధ్య యుద్ధాలు కాదు. ఆయన శాంతి స్థాపకుడు. యేసు ప్రభు శాంతి కాముకుడా శవకాముకుడా అంటే యేసు ప్రభు శాంతి కాముకుడు, శవకాముకుడు కాదు. ఆ శాంతిని స్థాపిస్తున్నాడు. అందుకే ఆయన వధువు సంఘం లేని దేశం చూపించండి నాకు. చూడండి ఎంత బాగుందో సిమిలారిటీ. సొలొమోను గారికి మాంగారు లేని దేశం లేదట ఆ చుట్టుపక్కల. ఏం లేదు, ఆ చుట్టుపక్కల సొలొమోను గారికి మామగారు లేని దేశం లేదు. అన్ని దేశాల రాజులు ఈయన మామగారులు అవుతున్నారు మెల్లిమెల్లిగా. కాబట్టి ఈయనకి యుద్ధాలు లేవు. అలాగే వరుడైన క్రీస్తు వధువు సంఘం లేని దేశం లేదు. అన్ని సంఘాలలో అన్ని దేశాలలో యేసుప్రభు వారికి ఏముంది? వధువు ఉంది, అనగా వధువు సంఘం ఉంది. ఆత్మీయ అర్థం ఇది. అది శారీరక అర్థం, అది ఛాయ. ఇదేమో నిజస్వరూపం, అది ఛాయ. ఈ సొలొమోను గారు 1000 మంది భార్యలు అనేది ఛాయ. యేసుప్రభు వారి వధువు సంఘాలు నిజస్వరూపం. యేసుప్రభు వారు యుద్ధాలు లేవు, శాంతి అహింస. సొలొమోను దగ్గర కూడా ఏమీ లేవు, యుద్ధాలు లేవు. దావీదైనా కత్తి పట్టుకున్నాడు కానీ సొలొమోనుకి అవసరం రాలా. కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసే అవసరం రాలా. అందుకే జ్ఞాని, మహాజ్ఞాని. అప్పుడు ఇక్కడ మరి కొత్త నిబంధనకు వచ్చే యేసుప్రభు అంటారు సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. సరే, ఇప్పుడు పాయింట్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక్క 10-15 నిమిషాలు తీసుకుంటాను, ముగించేస్తాను. మిగిలింది ఏమనంటే మధ్యాహ్నం మాట్లాడుకుందాం. ఇంకా ఉంది టాపిక్, చాలా లోతుగా వెళ్ళాలి, మాట్లాడుకుందాం మధ్యాహ్నం. ఎవరు మిస్ అవ్వకండి. రాసుకునేవాళ్ళు రాసుకోండి, నేర్చుకునేవాళ్ళు నేర్చుకోండి. మళ్ళీ కంటెంట్ కావాలంటే మీకు దొరకదు. ఒక దైవజనుడు ఒక ప్రసంగాన్ని చెప్పాలి అంటే వాడి ఇంటి దగ్గర చాలా ప్రసవ వేదన అనుభవించాలి. నిన్న మీకు చెప్పినట్టుగా మీరు దాన్ని ఈజీగా వింటారు. అక్కడ ఉండేవాళ్ళు ఎన్ని పాటలు పడతారో, అక్కడ మా టీము కూరగాయలు కోసి అక్క చెల్లెమ్మలు ఉన్నారు అక్కడ. పాపం వాళ్ళకి రాత్రి నిద్ర ఉండదు, పొద్దున నిద్ర ఉండదు, మధ్యాహ్నం పడుకోవడానికి ఉండదు. 24 గంటలు మీ పనిలోనే వాళ్ళు ఉన్నారు. చేతులు కౌసుకుంటారు, చేతులు కాల్చుకుంటారు. పాపం వాళ్ళు సరిగా నిద్రపోవట్లేదు. ఇంకా వంట చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలాగే ఇబ్బందులు పడతా వంటలు చేస్తున్నారు. వాళ్ళకి నిద్రపోవడానికి సమయం లేదు. పొద్దున మీరు లేచి టిఫిన్ తయారు చేయాలి, మధ్యాహ్నానికల్లా మీకు భోజనం రెడీ చేయాలి, సాయంత్రానికల్లా మీకు భోజనం రెడీ చేయాలి. భోజనం రెడీ అయిన తర్వాత చేసినవన్నీ మళ్ళీ కడుక్కోవాలి, పొద్దునకి మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలి. పడుకుంట్లో 1 గంట 2 అవుతుంది. మళ్ళీ వెంటనే తెల్లవారుజామున
లేచిపోవాలి. ఈ 6 రోజులు 7 రోజులు అసలు నిద్ర కూడా లేదు. వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేసి వెళ్ళండి. ఒక మంచిగా దేవుడు మిమ్మల్ని దీవించిన కాకని చెప్పైనా వెళ్ళండి. అర్థమైందా? సో అంత కష్టం ఎలా వాళ్ళు పడితే మనం హాయిగా వెళ్ళి ఆకులు వడ్డించుకొని ఏం చేస్తాం, టప్ప తినేసి బ్రేవ్ మంది ఏంచి కంచం అక్కడే పడేసి చేయి కడుక్కుని వచ్చేస్తాం. అంతేనా ఇంకా పని ఉందా మనకి? కనీసం ఇక్కడ కత్తరగా ఉంది, మందే కదా, కంచాలు తీసి పక్కన పెడదాం, కొంచెం ఏమైనా శుభ్రం చేద్దాం, కొంచెం ఏమైనా జాగ్రత్త చేద్దాం అలా అనుకుంటామండి మనం. అబ్బే పెళ్ళికొచ్చిన వాళ్ళగా పెళ్ళికొచ్చిన వాళ్ళకి మొన్న ఎవరో అడిగారంట అక్కడ తుడిచేవాళ్ళని, మీకు రోజు కూలి ఎంత అన్నారంట. కూలోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఎవరో కూలోళ్ళు లేరు, దేవుని సేవ చేస్తున్నారు వాళ్ళు. అలాగ అడగండి పాపం. ఇక్కడ ఎవరు కూలోళ్ళు లేరు, ఎవరిని కూలోళ్ళని పెట్టలేదు మేము. అందరూ మా పిల్లలు, దేవుని వారసులు. వాళ్ళు సత్యం కోసం నిలబడ్డారు. అందులో గొప్పోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు అయిపోయారు అందరూ. అందులో జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు అయిపోయారు. సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు ఉన్నారు, చీపుర్లు పట్టుకుంటున్నారు వాళ్ళు. ఏమనుకుంటున్నారు మీరు వాళ్ళ గురించి? కూలోళ్ళు కాదు వాళ్ళు, దేవుని పిల్లలు. గౌరవం ఇవ్వండి వాళ్ళకి, గౌరవించాలి, తప్పది. మీకు జీతం ఎంత, కూలి ఎంత అనకూడదు. జీతం ఎంత అంటే పరలోకమే జీతం, నిశ్చీవితమే జీతం. యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు కరుణే జీతం. దేవుని పనది. రైటా? రైట్. ఇప్పుడు సొలొమోను కాలం వరకు చక్కగా నడిచినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారం పక్కకెళ్ళి ఒక మహామందిర నిర్మాణం జరిగిపోయింది. 7 సంవత్సరాలు పట్టిందట. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 37-38 వచనాల్లో మాట ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 37-38 వచనాలు. 4వ సంవత్సరం జీపను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడిను. 11వ సంవత్సరం బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. ఎన్ని సంవత్సరాలు కట్టించారట? 7 సంవత్సరాలు. 4వ సంవత్సరంలో పునాది వేసారట. 7, 4, 11. 11వ సంవత్సరంలో ప్రతిష్ఠ మొదలు పెట్టేశాడు, అంటే పూర్తి చేసేసాడు. ఆ తర్వాత ప్రతిష్ఠ చేశారు. ఆ విధంగా మందిర నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ మందిరం గురించి ఏమని మాట్లాడుతుందో గ్రంథం ఏం చెప్తుందో చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7 నుంచి మొదటి వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు, బాగా చూడాలి. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు మందిర నిర్మాణం పూర్తయింది. ఆ ప్రార్థన ముగించాడు. అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఇందాక మనం ప్రత్యక్ష గుడారం గురించి చదువుకున్నప్పుడు అక్కడ ఏం నిండింది? ప్రత్యక్షపు గుడారంలో ఏం నిండింది? యెహోవా తేజస్సు నిండింది. ఇప్పుడు సొలొమోను మందిరం పూర్తి చేసి ప్రతిష్ఠ చేసి ప్రార్థనలు చేసి సమర్పణ చేసిన తర్వాత మరలా మందిరంలో ఏం నిండింది? ఆకాశం నుండి అగ్ని దిగిందట. అందరూ చూస్తుండగా పిడుగుబడ్డట్టు దిగి దహన బలులను ఇతరమైన బలులను కాల్చింది. అగ్ని దిగి కాల్చింది. అందరూ చూస్తుండగా జరిగింది ఆ సంఘటన. అగ్ని దిగి కాల్చి నెక్స్ట్ యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. సెకండ్ టైం. దిస్ ఈస్ ద సెకండ్ టైం. ఫస్ట్ ప్రత్యక్షపు గుడారంలోకి మహిమ దిగింది, తేజస్సు దిగింది. రెండోది సొలొమోను కట్టినటువంటి దేవాలయంలోనికి ఏం దిగింది? తేజస్సు దిగింది, మహిమ దిగింది, తేజస్సుతో నింపబడింది. అప్పుడు కూడా ఏం లేవు, లైట్లు లేవు, జనరేటర్లు లేవు, పవర్ స్టేషన్స్ లేవు. అవేవీ లేనప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి అక్కడ దిగింది. ఆ మందిర ఆవరణాలన్నింటినీ కమ్ముకుంది. ఆ శక్తి చేత, అభిషేకం చేత ఆ మందిరపు పరిస్థితే మారిపోయింది. జనాలు గుండెలు గుబేలైపోయేలాగా ఆకాశం నుండి అగ్ని దిగింది, దహన బలులను దహించింది. ఆ ఒక్కసారే. తర్వాత వీళ్ళు దహించాలి. స్టార్టింగ్ ఆయన చేసి చూపించాడు. స్టార్టింగ్ ఆయన అగ్నిని దింపి దహన బలిని దహించాడు, తేజస్సుతో నింపాడు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అగ్ని దింపడం గుర్తుపెట్టుకోండి, తేజస్సుతో మందిరాన్ని నింపడం గుర్తుపెట్టుకోండి. ఏమేం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? అగ్ని దిగడం గుర్తుపెట్టుకోండి, తేజస్సుతో మందిరాన్ని నింపడం గుర్తుపెట్టుకోండి. బాగుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి మన ఏరియాలో జరిగింది అనుకోండి. ఆ మందిరానికి మనం వెయిట్ ఇస్తామా ఇవ్వా? జనాలు పోటెత్తేస్తారు. అవునా కదా? పోటెత్తేస్తారా? మరి
అగ్ని దిగుతుందట ఆకాశం నుంచి. అది చూడడానికి మీడియా వచ్చేస్తుంది. అక్కడ ఉన్న దహన బలులన్నింటినీ ఏం చేస్తుందట? దహించేస్తుందట. ఆ రోజుల్లో మీడియా లేదు, కానీ ఉంటే ఫోకస్ మొత్తం ఎక్కడ ఉంటుంది? దాని మీద ఉంటుంది. ఆ తర్వాత ఆ మందిరం నిండా ఏముంటుందట? ఆ మందిరం నిండా ఏముంటుందట? తేజస్సు, దేవుని తేజస్సు అదంతా అలుముకుంటుంది. ఆ మందిరం నిండా దేవుని తేజస్సు అలుముకుంటుంది. అలాంటి ఒక శక్తివంతమైన కార్యం అక్కడ జరుగుతోంది. ఇప్పుడు ప్రజలు ఎలా ఉండాలండి? అసలు అవి చూస్తున్నారండి, కళ్ళతో జరుగుతున్నవి చూస్తున్నప్పుడు, అలాంటి సంఘటనలు కళ్ళ ముందు జరగడం చూస్తున్నప్పుడు ప్రజల్లో ఎంత భక్తి రావాలి, ప్రజల్లో ఎంత చైతన్యం రావాలి, ప్రజల్లో ఎంత వివేకం రావాలి, ప్రజల్లో దేవుని పట్ల ఎంత శ్రద్ధ రావాలి, ఎంత జాగ్రత్త రావాలి, దేవుని కొరకు బ్రతకాలనే తపన, తాపత్రయం. ఆయన మందిరపు ఆవరణంలో అదిగో అలా వెలుగొచ్చేసిందట. ఆ రోజుల్లో మీకు ఊహా చిత్రాన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. ఆ విధంగా ఒక వెలుగు, ఒక బలమైన వెలుగు ఉదయించింది అక్కడ. ఒక తేజస్సు వచ్చేసింది. అది చూడడానికి జనం భయపడుతున్నారు. అసలు యెరూషలేం దేవాలయాన్ని చూడడానికి ఎంతమంది రాజులు బయలుదేరి వెళ్ళేవారో ఆ రోజుల్లో, ఎంతమంది వెళ్ళేవారో ఆ దేవాలయం చూడడానికి. ఆ రోజుల్లో అది మోస్ట్ సెలబ్రిటీ ప్లేస్ లాగా అయిపోయిందనమాట, టూరిస్ట్ ప్లేస్ లాగా. అనేక మంది యెరూషలేము వెళ్ళి ఆ దేవాలయాన్ని సందర్శించి రావాలని కలలు గనేంత గొప్పగా ఆ మందిర నిర్మాణాన్ని సొలొమోను జరిగించాడు. అంతే గొప్పగా దేవుడు తన వెలుగును అక్కడ ఉదయింపజేశాడు. ఆ మందిర ఆవరణములన్నీ కూడా శక్తివంతమైనవిగా, ప్రభావవంతమైనవిగా, తేజస్సుతో నిండినవిగా, ఒక అమూల్యమైన కార్యం అక్కడ జరుగుతున్నట్టుగా ప్రజలందరూ ఆ యొక్క సన్నిధిని అనుభవించేవారు. ప్రజలందరూ ఆ దేవుని సన్నిధి కాంతిని అనుభవించేవారు. అలాంటి శోభాయమానమైన, అద్భుతమైన, వర్ణింప సఖ్యము కానంత విలువైన మందిరాన్ని దేవుడు ఆనాడు అక్కడ నిర్మించాడు, అంటే నిర్మింపజేశాడు. దానిలోనికి ప్రజలు వచ్చేవారు. అక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. చూడండి, ఆ స్పెషాలిటీ ఏంటో, ఆ మందిరానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, అక్కడ నిలబడి ప్రార్థన చేస్తేనట ఏమవుద్దట చూడండి. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయము, అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 చూద్దాం. అప్పుడు యెహోవా, బాగా చూడాలి, అందరు తీయాలి, బైబిల్ తీయాలి, అందరూ ముగించుకుందాం, అందరు తీయాలి బైబిల్. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. నీ విన్నపం అంగీకరించి కోరుకున్నాను నేను. రైట్, నెక్స్ట్. వాన కురియకుండా నేను దేశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, ఫస్ట్ పాయింట్ ఏంటంటమ్మా, తమ్మును తాము తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. పై 3 పట్టుకుంటాం కానీ దీన్ని వదిలేస్తుంటాం మనం. అన్ని పట్టుకోవాలి. తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. మళ్ళీ ఒకసారి ఆ మాట గట్టి చదవండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాడు, అందరూ చదవండి, అందరు నాతో పాటు కలిపి చదవండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, తర్వాత నా చెవులు దానిని ఆలకించును. ఏమా, ఈ స్థలమందు చూడండి, ఒక అద్భుతమైన మాట మీకు చెప్తాను. పరలోకపు తండ్రి చరిత్రలో ఒకే ఒక స్థలంలో ఒకే ఒక మందిరాన్ని కట్టించుకున్నాడు. అది కూడా ఇష్టపడి కాదు. దావీదు అడిగాడు, సొలొమోను మాట్లాడాడు, ప్రవచనాత్మకంగా దేవుడు దానికి అనుమతిని ఇచ్చాడు. ఒకే ఒక స్థలములో ఒకే ఒక మందిరం, యెహోవా మందిరం ఉండేది. మరలా చెప్తున్నాను, ఒకే ఒక స్థలములో భౌతికమైన మందిరం, ఒకే ఒక మందిరం ఒకే ప్లేసులో ఉండేది. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా పడితే ఆ విధంగా దేవాలయాలు నిర్మించేసినట్టు, దేవుడికి దేవాలయాలు నిర్మించలేదు. ఆ దినాలలో ఒకటే దేవాలయం. అందరు ఎక్కడికి వెళ్ళాలి?
దినమునకు ఎన్ని మార్లు, సంవత్సరమునకు ఎన్ని మార్లట? పురుషులందరూ కనబడాలట అక్కడ. సంవత్సరమునకు ఎన్ని మార్లు? దాదాపుగా 3 మార్లు. పురుషులందరూ ఎక్కడికి వెళ్ళి కనబడాలి? యేసు ప్రభువును కూడా ఎక్కడ తీసుకెళ్ళారు చిన్నప్పుడు? ఏటాటా వెళ్తున్నారా లేదా? వాళ్ళు ఏటాటా వెళ్తున్నారు యేసు ప్రభువుని తీసుకుని, కనబడాలి. ఇశ్రాయేలీలందరూ చచ్చినట్టు ఎక్కడికి రావాలి? యెరూషలేం రావాలి. ఎక్కడున్నా సరే యెరూషలేం రావాలి, ఎక్కడున్నా సరే యెరూషలేం రావాలి. ఎందుకంటే నా నామ ఘనత కొరకు నేను కట్టించిన మందిరం ఇవి ఒక్కటే, నేను ఇక్కడే ఉండి మీ ప్రార్థన వింటాను అన్నాడు దేవుడు. మీరు ఎక్కడికి వచ్చి ఆ యెరూషలేం తట్టు. అందుకే చెరలోకి వెళ్ళిపోయా కూడా దానియేలు గారు ఏం తెరిచేవాడట? కిటికీ. కిటికీ ఎందుకు తెరవాలి చెప్పండి? కిటికీ ఎందుకు తెరవాలి? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కిటికీ ఎందుకు ఓపెన్ చేయాలి దానియేలు? ఆ కిటికీ ఓపెన్ చేస్తే ఆ దిక్కులోనే ఏముంది? ఆ దిక్కులో ఏముంది? యెరూషలేం దేవాలయం ఉంది. అందుకే దానియేలు ఆ కిటికీ తెరుచుకుని ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేసేవాడు. ప్రభువా అక్కడికి వెళ్ళి చేయలేం ప్రభువా, ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్కడున్నాం? చెరలో ఉన్నాం. అక్కడికి వెళ్ళి చేయలేం, అక్కడికి వెళ్ళి మొర్రపెట్టలేం, అక్కడికి వెళ్ళి విజ్ఞాపన చేయలేం. మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి బబులోని చెరలో పడేశారు, మా బతుకులు ఎట్టా తగలడ్డాయి. ఒకప్పుడు రాజుల్లో బతికేవాళ్ళం, ఇప్పుడు బానిసలైపోయాం, ఇప్పుడు అక్కడికి పోలేం. కానీ నీవు మా ప్రార్థన ఆలకిస్తావు. ఆ దేవాలయము తట్టు తిరిగి, ఆ దేవాలయము తట్టు మా చేతులు చాపి మేము ప్రార్థన చేసినప్పుడల్లా మా ప్రార్థన అంగీకరిస్తావన్న విశ్వాసం, ఆ స్థలం రైటా. ఇంత గొప్పగా దేవుడు అవకాశం ఇస్తేనండి, తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం 2గా చీలిందండి. సమస్య ఎక్కడొచ్చిందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రాజ్యం ఏమైంది? 2గా చీలింది. 2గా అంటే యూదులు వేరైపోయారు, ఇశ్రాయేలీలు వేరైపోయారు. 2 వర్గాలు అయిపోయింది. దేవుని పిల్లల్లో ఎన్ని వర్గాలు వచ్చినాయి? 2 వర్గాలు వచ్చినాయి. ఒక వర్గం ఏమో ఎవరట? యూదులట. ఇంకో వర్గం ఎవరట? ఇశ్రాయేలీలట. వీళ్ళిద్దరికి రాజులు కూడా మారిపోయారట. యూదుల రాజులు వేరైపోయారు, ఇశ్రాయేలీల రాజులు వేరైపోయారు. యూదుల రాజులు వేరైపోయారు, ఇశ్రాయేలీల రాజులు వేరైపోయారు. ఎప్పుడైతే ఒకే మందిరం ఇద్దరిదయిందో, ఇద్దరి పంపకాల్లోకి ఒక మందిరం వెళ్ళిపోయిందో, ఒక వర్గం వారికి రాజు ఒకడు, మరో వర్గం వారికి మరో రాజు అయ్యారో, ఈ రాజులు ఎంత చండాలంగా తయారయ్యారంటే, అరే అక్కడ కానీ మన పిల్లలు వెళ్తే మళ్ళీ ఆ రాజుతోటి తిరిగిపోతారేమో, ఇక్కడికి కానీ మన పిల్లలు వస్తే ఈ రాజుతోటి తిరిగిపోతారేమో. అందుకని ఈ రాజులు ఎంత నీచుల్లాగా, దుర్మార్గుల్లాగా మారిపోయారంటే, అల్పకాలం ఉండే తమ రాజ్యాలు శాశ్వతం అనుకొని ఆ రాజ్య సింహాసనాలు స్థిరపరచుకోవడానికి నీచులు దేవుని మందిరానికి ప్రతిగా వీళ్ళు విగ్రహ సంబంధమైన అపవిత్ర బలిపీఠాలకు తెరలు తీశారు. మీరు రాజుల చరిత్ర అంతా చదివితే ఇదే కనబడద్ది. ఒకానొక టైంలో చిరాకు కూడా వస్తుంది వాళ్ళ బతుకులు చూస్తుంటే, చదవడానికి కూడా ఇంట్రెస్ట్ పోతుంది మనకి. అంత బరితెగించిన బతుకులు కనబడతాయి. రాజులు, ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులు, వాళ్ళు ఏంటంటే ఆ మందిరాన్ని టార్గెట్ చేసింది ఎవరు? అన్యులు కాదు, ముందు వీళ్ళే టార్గెట్ చేశారు. ఎందుకు? అక్కడికి వెళ్తే ఆ రాజు వైపు వెళ్ళిపోతారని, ఇక్కడికి వస్తే ఈ రాజు వైపు వెళ్ళిపోతారని ఏదో విధంగా మందిరాన్ని భ్రష్టు పట్టించేశారండి. అసలు నిజంగా రాజులు మనుషుల, పశువులా కూడా అర్థం కాదంటే, ఒక్కోసారి అనిపిస్తుంది అధికారం ఉంటే మనిషి దేవుణ్ణి కూడా మరిచిపోతాడు, కొవ్వు పెరిగిపోద్ది, మూర్ఖుడైపోతాడు అనమాట. అరే పనికిమాలినోడా, ఈ అధికారం ఏమైనా శాశ్వతం రా నీకు? దేవుడు శాశ్వతమా? అసలు నీకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడేగా. దేవుడు లేకపోతే అధికారం ఉంటుందా? ఉండదు. దేవుడు లేకపోతే నీలో ప్రాణం ఉంటుందా? ఉండదు. దేవుడు లేకపోతే నీకు ఏదైనా ఉంటుందా? ఏమీ ఉండదు. అన్నీ కోల్పోతావు. అయినా కూడా సింహాసనం కోసం, సింహాసనాలు నిలబెట్టుకోవడం కోసం దేవుని మందిరంలో మహిమ దిగుతోంది, తేజస్సు దిగుతోంది. ఎంత గొప్ప మందిరం, ఎంత గొప్ప వాగ్దానం. మీకు తెగులు వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేయండి, మంచి మనసుతో చేయండి, నేను వింటానన్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మీకు తెగులు వచ్చిందా? రండి అక్కడికి, ఆ మందిరంతో తిరిగి ప్రార్థన చేయండి, మీ చెడుతనం విడిచిపెట్టండి. నేను ఉంటాను, నా మహిమ దిగుతోంది అక్కడ. నేను తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాను, తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయను. నా నామ ఘనత కొరకు ఒక జనాంగంగా మిమ్మల్ని వాడుకుంటాను. అబ్రహాముకు చేశాను వాగ్దానం, ఇస్సాకుకు చేశాను వాగ్దానం, యాకోబుకు చేశాను వాగ్దానం, దావీదుకు చేశాను వాగ్దానం, వాగ్దాన పుత్రులు మీరందరూ అని పిలుస్తున్నా కూడా కొవ్వు పెరిగిపోయింది వాళ్ళలో.
అజ్ఞానం పెరిగిపోయింది వాళ్ళలో, అతిక్రమ చర్యలు పెరిగిపోయాయి, దైవ భయం సన్నగిల్లిపోయింది, దేవుని మీద ఆధారపడటం సన్నగిల్లిపోయింది, దేవుడున్నాడన్న విషయం మర్చిపోయారు, దేవుని కొరకు బ్రతకాలన్న విషయం మర్చిపోయారు, దేవుని పని చెయ్యాలన్న విషయం మర్చిపోయారు, లోకానికి దగ్గరైపోయారు, లోకాశలకు దగ్గరైపోయారు. వారి విగ్రహ సంబంధమైన అపవిత్ర ప్రవర్తనలు చిన్న పిల్లల్ని కూడా వారి బొమ్మలకు బలిచ్చే స్థాయికి దిగజారిపోయారు. పసిబిడ్డల్ని కూడా ఆ బొమ్మలకు బలులిచ్చే దారుణాతి దారుణమైన దుస్థితిలోనికి వెళ్ళిపోయారు. అలాంటి కఠినమైన హృదయాలు కలిగిన వారై సత్యమును విడనాడి, సత్యమైన గ్రంథమును విడనాడి, దివ్య జ్ఞానాన్ని తృణీకరించి ఆ దేవుని యందు భయభక్తులు నిలుపుట మాని మార్గభ్రష్టులైపోయారు. అందులో రాజులు చూడండి, ఒకడు పాడు చేస్తుంటాడు, ఒకడు మళ్ళీ దేవాలయాన్ని మారు మనసు పొంది బాగు చేస్తుంటాడు. బాగు చేసినప్పుడు మినుగురు పురుగు లైట్లాగా కొంతకాలం టిక్ మండం మళ్ళీ ఆరిపోవడం, ఆరిపోయిందేమో అమావాస్య చీకట్లాగా ఉంది. ఎలిగిన రాజులేమో ఎంతసేపు వెలిగేవారు? మినుగురు పురుగులాగా వెలిగేవారు. మినుగురు పురుగు ఎక్కువసేపు ఉంటుందా, అమావాస్య చీకటి ఎక్కువసేపు ఉంటుందా? చెప్పండి, ఏది ఎక్కువసేపు ఉంటుంది? అమావాస్య చీకటి ఎక్కువసేపు ఉంటుంది, మినుగురు పురుగు ఎంతసేపు ఉంటుంది? అంతే. చూడండి, మీకు టకటక చెప్తాను, కొన్ని రాసి పెట్టుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. రెహబాము కాలంలో ఐగుప్తు రాజైన పీషకు దేవుని మందిరాన్ని దోచుకుపోయాడండి. ఫస్ట్ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో మీకు ఆ సందర్భం కనబడుద్ది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. ఐగుప్తు రాజైన పీషకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్ళు తీసుకుపోయాడు. వాటికి బదులుగా రాజైన రెహబాము ఎత్తడి డాళ్ళు చేయించాడట. ఏం చేస్తాడు మరి? వనదూడిపోతే ఏం చేయాలి ఇప్పుడు? బంగారం గొప్పదా, ఇత్తడి గొప్పదా? అలా ఉంది పరిస్థితి. దేవాలయాన్ని దోచుకుపోయాడండి ఒక రాజు వచ్చి, ఐగుప్తు రాజు వచ్చి దేవాలయాన్ని దోచుకుపోయాడు. అలాగున్నాయి వాళ్ళ బతుకులు. వాళ్ళ నాన్నగారి కాలంలో, వాళ్ళ తాతగారి కాలంలో ఆ రేంజ్ వేరు. ఆ తాతల కాలంలో వాళ్ళ రేంజ్ వేరు. దేవుని భక్తులు వాళ్ళు. వాళ్ళను ముట్టాలంటే యెహోవా కనుముడ్డును ముట్టినట్టు, కనుగుడ్డును ముట్టినట్టు లెక్క. అలా ఉండేది పరిస్థితి. అలాంటి దినాలలో నుండి వేరే దేశపు రాజులు వచ్చి వీళ్ళ బంగారాన్ని దోచుకుపోయేటువంటి దుస్థితి తీసుకొచ్చారండి. అలా అనేక మార్లు ఆ దేవాలయం మీద దాడులు జరిగాయి. ఆ దేవాలయం మీద దాడులు జరిగాయి. తర్వాత ఆశ అనే రాజు దాన్ని బాగు చేస్తాడు. అదే దినవృత్తాంతాలు వదలకండి. మీకు అదే దినవృత్తాంతాల నుండి చూపిస్తాను రెఫరెన్సులు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 8వ. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యోధా బెన్యామీనుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిం మన్యమంతులో నుండి తాను పట్టుకున్న పట్టణంలో నుండి హేయములైన విగ్రహములన్నింటినీ తీసివేసి యెహోవా మందపం ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి, ఏం చేసి? మరలా కట్టించి. పడగొట్టడం, మరలా కట్టడం, పాడైపోవటం, మరలా కట్టడం, చెడిపోవటం, మరలా కట్టడం, నాశనం అయిపోవటం, మరలా కట్టడం. ఇలాగా పాడైపోతుంది, మరలా కడుతున్నారు, పాడైపోతుంది, మరలా కడుతున్నారు. ఇలాగ చూడండి ఎన్నిసార్లు అంటే విగ్రహారాధనకు బానిసైపోయి కొంతకాలానికి పాడు చేసేస్తే మరలా అదే దినవృత్తాంతాలు 24:4 చూడండి. మరలా యోవాషు బాగు చేయిస్తాడు. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను కనుక. మళ్ళీ బాగు చేయడం ఏంటి? ఇందాక ఎవరు బాగు చేశారని చదువుకున్నాం? ఆశ బాగు చేయించాడు. ఆశ బాగు చేయించిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది? అది మళ్ళీ నాశనం చేశారు, మళ్ళీ పాడు చేశారు. మళ్ళీ ఎవరు బాగు చేస్తున్నారు? యోవాషు బాగు చేస్తారు. ఎన్నిసార్లు అండి ఇలాగా? అసలు భయం లేదా? భక్తి లేదా? మందిరాన్ని పాడు చేస్తారా? తేజస్సు ఊరికే వస్తుందా? ఆకాశం నుంచి అగ్ని దిగిందా? ఇవన్నీ కళ్ళతో చూశారా? చూసినా కూడా ఏమీ లేదాయే? చెప్పండి, ఏమీ లేదాయే? భయం లేదాయే? ఎన్ని చూసినా వారి హృదయాలలోనికి భయం రాలేదు, భక్తి రాలేదు, జ్ఞానం రాలేదు, వివేకం రాలేదు. దేవుని ముఖకాంతిలో వారి రహస్య పాపములు కనబడుతున్నా కూడా ఆ సంగతిని గ్రహించలేని దారుణాతి దారుణమైన దుస్థితికి ప్రజలు దిగజారిపోయారు. ప్రియమైన దేవుని సంఘమా, దుస్థితికి దిగజారిపోయారు. ఆ తదుపరి కొన్ని సందర్భాలు చూసి మనం ముగించుకుందాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, యోవాషు బాగు చేయించిన తర్వాత ఆహజ్ అనేవాడు మందిర ద్వారాలు మూయించేశాడు. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయము. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 21వ వచనం.
ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరంలో నుండి ఒక భాగమును, రాజనగరంలో నుండి ఒక భాగమును, అధిపతుల వద్ద నుండి ఒక భాగమును తీసి అశ్షూరు రాజునికి ఇచ్చెను, కానీ అతడు అతనికి సహాయము చేయలేదు. చూసారా, ఎవరికి ఇచ్చాడట? ఒక భాగం తీసి ఎవరికి ఇచ్చాడట? అశ్షూరు రాజుకి ఇచ్చాడట. తర్వాత అతని కొడుకు హిజ్కియా పాడైపోయిన మందిరాన్ని మరలా బాగు చేస్తాడు. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడ 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. అతడు తల్లి జకరియా కుమార్తె అంపెరు అబియా. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని ఏం చేసి బాగు చేసి యాజకులు లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధుల వారిని సమకూర్చి వాళ్ళకి ఆజ్ఞాపించాడంట, నాయనా ఇకనైనా దేవుని పరిచర్య చేద్దాంరా నాయనా, పాడు చేయకండిరా మందిరాన్ని జాగ్రత్తగా చూసుకుందాంరా, నాశనం చేయకండిరా. ఏందిరా ఈ పద్ధతి? మన తండ్రి మనకిచ్చిన మందిరంరా ఇది, అలా బాడు చేయకూడదురా, అలా నాశనం చేయకూడదురా అని అందరినీ పిలిచి బుద్ధి చెప్పి చివరికి 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 11వ వచనం, నా కుమారులారా, తనకు పరిచారకులైన ధూపం వేయించుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకండి. అప్పటి వరకు జరిగింది అదే అశ్రద్ధ. దేవుని మందిరాన్ని పాడు చేయడం, ఇచ్చిన అవకాశాన్ని ఏ జనాంగానికి లేదు ఈ ఆపర్చునిటీ, ఓన్లీ వీరికి మాత్రమే ఇచ్చాడు ఆయన. చాలా జనాంగాలు ఉన్నారు అప్పట్లో, కానీ ఎవరికి ఇవ్వలా, వీళ్ళొక్కళ్ళకే ఇచ్చాడు. ఇచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోగలిగే స్థితిలో వాళ్ళు లేకుండా పోయారు, దాన్ని నిలబెట్టుకునే స్థాయిలో లేకుండా పోయారు. అలా భ్రష్టు పట్టిపోయారు ప్రియమైన దేవుని జనాంగమా. భ్రష్టు పట్టి ఎన్నిసార్లు అండి అసలు వింటుంటే మనకేమవుతుంది, అంత మంచి మందిరం, తేజస్సు వస్తుంది, అగ్ని వచ్చి దహించింది, అంత గొప్ప స్థితి. ఒకడు పాడు చేస్తున్నాడట, ఇంకొక ఆయన వచ్చి బాగు చేస్తున్నాడు. పోనీ బాగు చేశాడేనేమైనా అందరంగా జరిగిస్తున్నారంటే మళ్ళీ ఇంకొకటి వచ్చి ఏం చేస్తున్నాడు, దేవుడి మందిరాన్ని పాడు చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. మళ్ళీ ఇంకో భ్రష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. ఇలాగ జరుగుతా మళ్ళీ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33:1 చూడండి. మళ్ళీ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33:1. మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలను. అతడు ఇశ్రాయేలు ఎదురుండి యెహోవా వెళ్ళగొట్టి అన్యజనులు చేసిన హేక్రియలు అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు తిరిగి గట్టించి బయలుదేవతకు బలిపీఠాలు నిలిపి దేవస్థ స్తంభాలు చేయించి ఆకాశ నక్షత్రాలన్నింటినీ పూజించుకొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో, జాగ్రత్తగా రాసుకోండి రెఫరెన్సెస్ అన్ని. ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో ఆ మందిరం అక్కడనున్న యెహోవా మందిరం మందు అతడు భ్రష్ట బలిపీఠాలన్నీ కట్టించేశాడు. అంటే ఆ మందిరంలోకి ఏం తెచ్చేశాడు ఈ భ్రష్టుడు? భ్రష్టత్వాన్ని తెచ్చేశాడు, భ్రష్టులందరినీ తెచ్చేశాడు, మహిమను తగ్గించేశాడు, చాలా భయానకమైన పరిస్థితి తీసుకొచ్చాడు. మనషే చాలా భయానకమైన పరిస్థితి. అంతకుముందు తన తండ్రి చేసిన కార్యాల వలె చేయక భ్రష్టత్వాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ భ్రష్టుల్ని చేసేసాడు. ఒక్కడు ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు? భ్రష్టుని చేస్తున్నాడు. ఒక్కడు దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. రిపీట్ ఇదే జరుగుతుంది. మీరు చూడండి, కావాలనుకుంటే చరిత్ర చదవండి. మళ్ళీ మనవుడు యోషియా ఆలయాన్ని బాగు చేయించిన వాళ్ళు ఆఖరి వాడిగా మనకు కనబడతాడు. మళ్ళీ అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34:1. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరం ఏలను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలాలు, దేవతా స్తంభాలు పడగొట్టి చెక్కిన విగ్రహాలు, పోత విగ్రహాలు తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. చూసారా, మరలా పాడైపోయిందని ఏం చేస్తున్నాడట? మరలా బాగు చేస్తున్నాడట. మరలా బాగు చేసి జనాలు దారి తప్పించిన జనాలను మళ్ళీ ఏం చేస్తున్నాడు? సెటరేట్ చేస్తున్నాడు. అరే నాయన, మీరు దారి తప్పేశారు, తిరిగి రండి, సెట్ అవ్వండి. ఇలాగా పాత నిబంధన ముగింపు కాలానికి జరిగిన 2 ఘోరమైన చర్యలు ఏంటంటే, దేవుడు
రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం. ఈ యోషియా ఆలయాన్ని బాగు చేశాడని చదువుకున్నాం కదా 2 దినవృత్తాంతాలు 34:1. ఎప్పుడైతే బాగు చేశాడో ఆ తర్వాత వచ్చిన రాజులందరూ మళ్ళీ దేని వైపు వెళ్ళిపోయారు? మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. మళ్ళీ బయలు పీఠాలు, మళ్ళీ బలిపీఠాలు, మళ్ళీ లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు, మళ్ళీ పిల్లలను బలి ఇవ్వటాలు, మళ్ళీ ఘోరమైన వ్యభిచార కార్యక్రమాలు దేవుని సన్నిధిలో జరిగించటాలు, ఇలా నీతి మాలిన బ్రతుకులు బ్రతుకుతూ మళ్ళీ భ్రష్టు పట్టిపోయారు. ఇంకా దేవుడు ఈ బతుకులు తగలే, ఈ మందిరమే వద్దనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈ మందిరమే వద్దు, ఈ మందిరమే వద్దు, నాకు వద్దు ఈ మందిరం. మీ బ్రతుకులు ఎంత భ్రష్టు పట్టిపోతాయి. నేను సొలొమోనుకి ఇచ్చిన మాట ఏంటి? మీ బ్రతుకేంటి? మీరు చేసే పనులేంటి? ఈ భ్రష్ట కార్యాలేంటి? ఈ పసిబిడ్డల బలులేంటి? ఈ వ్యభిచార కార్యక్రమాలేంటి? దేవుని పేరిట ఈ నీతి మాలిన బ్రతుకుల్లో ఈ మందిరమే నాకు వద్దనుకున్నాడండి దేవుడు. ఈ మందిరమే నాకు వద్దనుకుని క్రీస్తుకు పూర్వం దాదాపు 586లో సుమారుగా బబులోను రాజుకి అనుమతి ఇచ్చేశాడు. ఏమనుమతి ఇచ్చాడు? అంత గొప్పగా దావీదు ఆలోచనల్లో పుట్టి సొలొమోను చేతుల మీదుగా కార్యరూపం దాల్చి అనేక మంది భక్తులు ప్రార్థనలతో పైనుండి అగ్ని దిగి దహించి తేజస్సుతో నింపబడిన దివ్యమైన మందిరాన్ని కూల్చేయడానికి బబులోను రాజుకు అనుమతిచ్చింది ఎవరు? సాక్షాత్తు ఆ దేవుడే. సాక్షాత్తు దేవుడే. కూల్చేయండి ఆ మందిరాన్ని, వద్దిక పడగొట్టేయండి ఆ మందిరాన్ని, కొద్దు అనవసరం, ఆ మందిరం అక్కడ ఉండడానికి వీలు లేదు, తీసేయండి. ఒక ఆలోచన చేయండి. ఒక తండ్రి తన తేజస్సును ఇచ్చి మీకు మేలు చేస్తాను, మీకు తెగుళ్ళు వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేయండి, తెగులు తగ్గిస్తాను. కరువు వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేయండి, ఆహారం ఇస్తాను. సమస్యలు వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేయండి, మీ సమస్యలు తొలగిస్తానని వాగ్దానం చేసి తన మహిమను దింపి మరీ ప్రూఫ్ చూపిస్తే, వెలుగును ఉదయింపజేసి మరీ ప్రూఫ్ చూపిస్తే బుద్ధునుడు ఎవడైనా పోగొట్టుకుంటాడు దాన్ని? ఎంత విసిగిపోకపోతే తీసేయమంటాడండి? ఎంత విసుగు రాకపోతే పడగొట్టేయమంటాడు? ఎంత చిరాకు తెప్పించి ఉండకపోతే ఆ అన్యుడైన రాజుకు ఆజ్ఞాపించి వెళ్ళు, సమూల ధ్వంసం గావించేయి, సమూల నాశనం చేసేయి, వద్దు నాకు అది, ఇంకా వద్దది ఇచ్చేసాడట. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం చూద్దాం, చూసి ప్రార్థన చేసుకుందాం. తర్వాత మధ్యాహ్నం మాట్లాడుకుందాం మిగిలిన సంగతులు. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. యెరూషలేము మీద జరిగినటువంటి 5వ దండయాత్రలో ఈ సంఘటన జరిగింది. ఎన్నవ దండయాత్ర? 5వ దండయాత్ర. ఆ కాలంలో జరిగినటువంటి ఘోరమైన సంఘటన, ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది ఘోరమైన సంఘటన. మీరందరూ ఆలోచన చేయాలి. ఇంత గొప్ప సత్యాన్ని ఈరోజు మీరందరూ నేర్చుకుంటున్నారు. ఏంటి పాయింట్? చరిత్ర ఆలోచిస్తే మనకేం అర్థం అవుతుంది? ఆయన అవకాశాలు ఇస్తున్నాడు, వీళ్ళు పాడు చేసుకుంటున్నారు. ఆయన ఎంత మంచిగా వాగ్దానాలు చేశాడు. నాయన మిమ్మల్ని వదలను, మిమ్మల్ని విడువను, ఎడబాయను, మీరు నాకు కావాలి, మీరు నా పిల్లలు, మీరు మిమ్మల్ని విడువని ఎడబాయనని దేవుడు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి వాళ్ళను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే బుద్ధిహీనులు, దుర్మార్గులు అసలు వారు ఎందుకు ఇలాంటి భ్రష్టమైన ఆలోచన విధానం కలిగి భ్రష్టు పట్టిపోయారో తెలీదు. చాలా దుర్మార్గపు ప్రవర్తనతో భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకున్నారు. పోయింది దేవాలయం లేదు. ఇంకా ఎంత కష్టపడ్డాడండి దావీదు. ఇప్పుడు బాధ ఎవరికి చెప్పండి? కూల్ చేస్తున్నప్పుడు బాధ ఎవరికి ఉంటుంది? కట్నుడికి ఎంత బాధ ఉంటుందండి దావీదికి. పరదేశంలో ఉండి, నాయనా నువ్వు కష్టపడి సమకూర్చావు కదా సామాగ్రి, ఆ మందిరం కూలిపోతుంది నాయన. నెక్స్ట్ సొలొమోను ఉంటాడు.
మీ నాన్నగారు ఇచ్చిన ఆ మెటీరియల్ అంతా పోగు చేసి చక్కగా కట్టావు కదా నాయన, ఎంతోమంది జ్ఞానుల్ని పిలిపించి నీ జ్ఞానాన్ని ఉపయోగించి చక్కగా మందిరం కట్టావు కదా, అందులోకి నా తేజస్సును పంపించాను కదా, నా దీవెనలు మీకు ఇస్తానని వాగ్దానం చేశాను కదా, నా ఆశీర్వాదాలు ఇప్పుడు మీకు ఉంటాయని వాగ్దానం చేశాను కదా, ఆ మందిరం ఏమైపోతుంది నాయన? కూలిపోతుంది నాయన, ఇంక లేదు నాయన, అది ఆ మందిరం లేదు నాయన, అయిపోయింది నాయన. ఎంత బాధగా ఉంటుందండి, ఎంత బాధగా ఉంటుంది. మీరు ఆలోచన చేయండి ఒకసారి. మీరు కట్టుకున్న ఇల్లు, ప్రేమతో మీరు కట్టుకున్న ఇల్లు కూలిపోతుంటే మీరు హ్యాపీగా ఉంటారా? ఎవరైనా హ్యాపీగా ఉండగలరా? మొన్న మధ్య ఏదో తెలంగాణలో కొంతమంది ఇల్లులు కూల్చేస్తే న్యూస్లో చూశాను. రోడ్ల మీద పడి తలబాదుకొని ఏడుస్తున్నారు పాపం వాళ్ళు. అయ్యో మా ఇల్లు కూలిపోయాయి బాబోయ్, మా ఇల్లు కూలిపోయాయి, మా ఇళ్ళే కనబడ్డాయో మీకు అని ఏడుస్తున్నారు. లేదు, ఎలా కట్టుకున్నారో వాళ్ళు, అది ఏ ప్లేస్లో కట్టుకున్నారో నాకు తెలియదు, కానీ అవి అక్రమ నిర్మాణాలా సక్రమ నిర్మాణాలా తర్వాత మాట్లాడుకుందాం. నేను మాట్లాడుతున్నది ఆ హైడ్రా కూల్చేసింది రైటా రాంగా, అది నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతున్నది ఏంటంటే, అక్కడ కూలిపోయినప్పుడు, కష్టంతో కట్టుకున్న ఇల్లు కూలిపోయినప్పుడు ఆ వ్యక్తి పడుతున్న బాధ గురించి మాట్లాడుతున్నాను నేను. అది ఎవరైనా సరే మీరైనా నేనైనా మరొకరైనా కష్టంతో కట్టుకున్నటువంటి ఆ ఇల్లు కూలిపోతుంటే మనం హ్యాపీగా ఉండగలమా? చెప్పండి, హ్యాపీగా ఉండగలమా? ఉండలేం ప్రియమైన దేవుని ప్రజలారా, హ్యాపీగా ఉండలేం. అదిగో మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాడు, హైడ్రా బాధితులు ఆందోళన, ఇల్లు కూలిపోయిన వాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు మందిరం కూలిపోయినప్పుడు మనుషులకి బాధ లేదాయే, మందిరం కూలిపోయింది కానీ ఒక్కడికి కూడా ఏమీ లేదు, బాధ లేదు. ఇశ్రాయేలీలకు బాధ లేదు. అయినా ఆ మందిరం కూలిపోతే మనకు బాధ ఎందుకు? మనకు అడుగడుగుని ఏమున్నాయి? ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగే ఏమి రెడీ చేసుకున్నారు వాళ్ళు? అపవిత్ర ప్రవర్తన, విగ్రహ సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు తెరతీశారు. పసిబిడ్డలను కూడా బలిచ్చే దుష్ట సంస్కృతికి తెరతీశారు, నీచ సంస్కృతికి తెరతీశారు, దుర్మార్గపు సంస్కృతికి తెరతీశారు, దుష్టత్వానికి తెరతీశారు, భయంకరమైన పతనావస్థకు చేరిపోయారు. ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, పతనావస్థకు చేరిపోయారు. అప్పుడు కొందరు భక్తులు లేచారు, ఏడవటం మొదలుపెట్టారు, కన్నీరు గార్చటం మొదలుపెట్టారు, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టారు, ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. తండ్రి తండ్రి తండ్రి, మా పూర్వ వైభవాన్ని మాకివ్వు తండ్రి, ప్లీజ్ ప్రభు, నీ పాదాలు పట్టుకుంటాను తండ్రి, తప్పైపోయింది ప్రభు అని వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? మా పితరుల దోషములను కూడా మేము ఒప్పుకుంటున్నాం. ఏంటట? మా పితరుల దోషాలు కూడా మేము ఒప్పుకుంటున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించు. మా పితరులు మూర్ఖులైపోయారు, మమ్మల్ని క్షమించు. మా పితరులు దుర్మార్గులైపోయారు, మమ్మల్ని క్షమించు. మా పితరులు నీచులైపోయి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, మమ్మల్ని క్షమించు. ఆ పాపాలన్నీ మేము ఒప్పుకుంటున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించు తండ్రి, మమ్మల్ని మన్నించు తండ్రి. ఏడవడం మొదలుపెట్టారట. దేవుడు పశ్చాత్తాపము చెందిన వాని ప్రార్థనను వినే దేవుడు మారు మనసు పొందిన వాని వైపు చూసే దేవుడు ఎవడు తన్ను తాను ఉపేక్షించుకుని ఆయన పాదాల మీద పడ్డాడో వారిని పట్టించుకునే దేవుడు. ఆ కరుణగల దేవుడు, ఆ వాత్సల్య సంపూర్ణుడు మరొక్క అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆ అవకాశం తర్వాత ఇంకేం జరిగింది? ఆ మందిరం ఏమైంది? ఇక మందిరం పరిస్థితి ఏమిటి? దేవుని నిర్ణయాలు ఏమిటి? ఆ తేజస్సు ఏమైంది? మనకు ముఖ్యంగా కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ తేజస్సు పరిస్థితి ఏంటి? ఆ రోజుల్లోనే, ఆ పాత నిబంధన కాలంలోనే ఆకాశం నుండి దిగిన ఆ తేజస్సు అక్కడ నిలిచి ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఆ తేజస్సు ఏమైంది? ఆ తేజస్సు పరిస్థితి ఏమిటి? ఆ శక్తి, ప్రభావము, మహిమ అది ఎలా మానవులకు దగ్గర అవుతుంది? ఏం చేస్తే దగ్గర అవుతుంది? మధ్యాహ్న కాలం, ఈ రాత్రి కాలం చాలా విలువైన, లోతైన, అర్థవంతమైన సందేశాలు మీరు వినబోతున్నారు. గనుక ప్రియులరా, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. రేపు ఇక్కడ ఈ ప్రాంగణం ఉండదు, రేపు ఇక్కడ ఈ సెటప్ ఏది ఉండదు. రేపు ఇక్కడ ఈ దైవ సేవకుడు నిలబడి మాట్లాడడు. రాసి పెట్టుకోండి. రేపు ఇక్కడ ఈ వేదిక మీద మీ కళ్ళ ముందు నిలబడిన ఈ దైవ సేవకుడు, మీ అన్న నిలబడి మాట్లాడడు. ఈ ఒక్కరోజు మాత్రమే తండ్రి నీకు నాకు ఇచ్చినటువంటి ఈ సదవకాశం.
సద్వినియోగం చేసుకుందాం. నీకు ఎన్ని పనులు ఉన్నాయో నాకు తెలియదు, రేపు కూడా ఉంటాయి పనులు. నీకు ఎన్నో ఉండొచ్చు పనులు, రేపు కూడా ఉంటాయి, ఎల్లుండి కూడా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి పనులు? పనులు లేకుండా ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ అందరికీ ఏమున్నాయి? పనులు ఉన్నాయి. నాకున్నాయి పనులు, నీకున్నాయి. నాకుంది అనారోగ్యం, నీకుంది. నాకున్నాయి బాధలు, నీకున్నాయి. నాకున్నాయి కష్టాలు, నీకున్నాయి. కానీ ఇవన్నీ తొలగాలంటే మనకు ఎవరు కావాలి? దేవుని శక్తి కావాలి. ఇవన్నిటి నుంచి విడుదల పొందాలంటే మనకు ఎవరు కావాలి? దేవుని కృప కావాలి, ఆయన నీతి కావాలి. మన హృదయాల్లో ముందు ఆయన నీతి వస్తేనే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితేనే అవన్నీ మీకు అనుగ్రహింపబడితే. ఊరికే రావు, నువ్వు అనేస్తే రావు. అవునుగాక అంటే అయిపోవు, ఇలాగ అవునుగాక అలాగ అవునుగాక అంటే అయిపోవడం కదా. పెసరెట్లే అవుతులేదంటేనే దానికోసం పిండి రుబ్బాలి, పెద్ద పని చేయాలి. ఇలాగ అవునుగాక అలాగ అవునుగాక అంటే ఇడ్లీలు అయిపోతే ఏంటి? రాత్రి నానబెట్టాలి పిండి, మినప్పిండి. అవునా కదా? అవునా కదా? కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని పిలుపు వినడం మన అదృష్టం. ఈ నూతన సంవత్సరంలో చాలా స్పష్టంగా దేవుని పిలుపు మనం వింటున్నాం. ఆయన స్వరం, మెల్లనైన స్వరం మనం వింటున్నాం. ఆయన శక్తిని మనం అనుభవిస్తున్నాం. ఈ సత్యవాక్యం ద్వారా ఇన్ని వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నారు. చివరి రోజుకు కూడా ఇలా ఇంతమంది శ్రద్ధ కలిగి వచ్చారంటే ఇది సాధారణమైన సంగతి కాదు. అనేక ప్రాంతాల నుండి మీరు పల్లెటూరికి రావడం, ఇక్కడ ఒక దైవ సేవకుడిని దేవుడు నిలబెట్టడం, నా ద్వారా దేవుడు మీకు అనేకమైన సంగతులు వినిపింపజేయటం, మీరు వాటిని నేర్చుకోవటం, బలపడటం, దీవించబడటం, ఆశీర్వదింపబడటం, ఇది దేవుని ప్రణాళిక. మీలో ఏ ఒక్కరూ నష్టపోకూడదు, మీలో ఏ ఒక్కరూ బాధలో కృంగిపోకూడదు, మీలో ఏ ఒక్కరూ శోధనల్లో నిలిచి ఉండకూడదు, మీలో ఏ ఒక్కరూ శ్రమలలో అలాగే నిలిచిపోకూడదు, మీలో ఏ ఒక్కరూ సత్యానికి దూరం కాకూడదు. మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. అలనాడు ఇశ్రాయేలు చేసిన తప్పు మన జీవితాల్లో జరగకూడదు. వాళ్ళు చేసినట్టుగా మనం అతిక్రమముల వైపు వెళ్ళకూడదు. భక్తిని విడిచే పరిస్థితి మన బ్రతుకుల్లోనికి రాకూడదు. ప్రియమైన దేవుని ప్రజలారా, రాకూడదు. అలాంటి ధన్యత కావాలి మనకి, అలాంటి శక్తి కావాలి మనకి, అలాంటి బలం కావాలి మనకి. అది కావాలంటే దేవుని మాట ద్వారా మాత్రమే దాన్ని మనం సొంతం చేసుకోగలం. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం దాన్ని సొంతం చేసుకోగలం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలోనూ దేవుని స్వరం మీకు వినబడుతుంది, రాత్రి వేళ కూడా దేవుని స్వరం మీకు వినబడుతుంది. ఇదే చివరి రాత్రి, ఈరోజే చివరి రాత్రి. ఈ సెమినార్స్ ముగించబడుతున్నాయి. వేలాది మంది పిల్లల కష్టార్జితంతో జరిగాయి. ఇందులో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది పిల్లలు కష్టపడ్డారు. ప్రియులారా, చాలామంది పిల్లలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు, నా అక్కలు, నా అన్నలు, ఇక్కడున్న వారే కాదు, విదేశాలలో పనులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మా అక్కలు, చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళు కూడా, అన్నా మీరు అక్కడుండి పని చేయండి, మేము ఇక్కడుండి పని చేస్తామన్నా అన్నారు. వాళ్ళకి మా నిండు వందనాలు. అన్న మీరు అక్కడుండి పని చేయండి, మేము ఇక్కడుండి పని చేస్తామన్నా. పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో, ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నారో, వాళ్ళు కూడా పరిచర్యలో పాలిభాగం తీసుకోవాలని అనుకుంటే ఈరోజు ఇంత గొప్ప సదస్సులు ఇక్కడ జరుగుతున్నాయి. మీ అందరికీ దీవెనకరంగా, మీ అందరికీ ఆశీర్వాదకరంగా. అలాగే 2 పాటలు విడుదలయ్యాయి. ఆ పాటల వెనక కూడా చాలామంది కష్టం ఉంది, చాలామంది పిల్లల కష్టం ఉంది. అందులో భావాలు ఎప్పటికీ మీకు అర్థమై ఉంటాయి. దేవుడు ఉన్నాడు జాగ్రత్తగా, అలాగే జీవితాల నడి మధ్యలో. ఈ పాటలు మీ బంధువులకు, మీ స్నేహితులకు పంపించండి. ఆ లింకులు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ పాట జీవితాల నడి మధ్యలో మీ బంధువులందరికీ పంపించండి. వాళ్ళు ఆలోచిస్తారు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటారు. మరణాన్ని గురించిన అవగాహన, మరణం తర్వాత జీవితం ఉంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళబోతుంది, ఆత్మను ఎలా రక్షించుకోవాలి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేయాలని వచ్చాడు, దేవుని ప్రణాళిక ఏంటి, ఇవన్నీ ప్రపంచానికి సత్యం చెప్పవలసిన బాధ్యత మనది. ఇది మత మార్పిడి కాదు, ఇది మనకు అవసరం లేదు, మతాలు మార్చవలసిన అవసరం లేదు మనకి. కాబట్టి ప్రియులారా, సత్యవాక్య ప్రియులందరూ దేవుని యొక్క జ్ఞానంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మధ్యాహ్నం రాత్రి మాట్లాడుకోబోయే మాటల కోసం ప్రార్థించండి, ఆశగా ఎదురు చూడండి. దేవుని జ్ఞానంతో వర్ధిల్లండి, ఆయన చిత్తం యొక్క సంపూర్ణతలో నిలబడండి, నడవండి, అనేకుల్ని నడిపించండి. మరలా తుట్రిల్లిపోయి, మరలా పడిపోయి, మరలా లోకానికి దాసోహం అయిపోయి ఎంతకాలం ఇలా ఉండాలి? ఎంతకాలం ఇలా ఉండాలి? ఆ తేజస్సు, ఆ మహిమ అది ఎలా ఉండబోతుందో, దాని ప్రభావం ఎలా ఉండబోతుందో, దాన్ని ఎలా అనుభవించాలో, ఎలా మనం సొంతం చేసుకోవాలో. ఆనాడున్న ఆకాశమే ఈనాడు ఉంది, ఆనాడున్న భూమే ఈనాడు ఉంది, ఆనాడున్న దేవుడే ఈనాడు ఉన్నాడు. మరలా చెబుతున్నాను,
ఆనాడున్న తేజస్సు ఈనాటికి ఉంది. ఆనాడున్న మహిమ ఈనాటికి ఉంది 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 ఉంది. ఆ మహిమ మన సొంతమైతే మన జీవితం వెలుగుమయమవుతుంది, మన బ్రతుకు వెలుగుమయమవుతుంది. అనేక మందికి దీవెనకరంగా మనం మారుతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం మారుతాం, ఆయన శక్తి చేత కాపాడబడతాం. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు, సేవకులకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు, అనేక వేల మంది పిల్లల్ని ఇక్కడికి తోడుకుని వచ్చి మీ సత్యవాక్యం చేత వారిని సంధిస్తూ, వారి హృదయాలను బలపరుస్తూ, వారిని వెలిగిస్తూ, మీ నామ మహిమార్థమై వారిని నిలబెట్టుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. చరిత్రలో నుండి రోజు లోతైన సత్యాలు మీ పిల్లలకు వివరించడానికి మీరు నన్ను వాడుకున్నారు. మీరు నాయందుండి మీ ఆత్మశక్తి ద్వారా, మీ ఆత్మాభిషేకం ద్వారా మీ పిల్లలతో మాట్లాడారు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప, మీ కాపుదల తోడుగా ఉంచండి. మీ శక్తిని, మీ బలమును అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ప్రకాశింపచేయండి. పని చేసిన వారికి, పరిచర్య చేసిన వారికి, సహకరించిన వారికి, కష్టపడిన వారికి, ఖర్చు పెట్టిన వారికి, ప్రతి రూపాయికి, ప్రతి శ్రమకు, ప్రతి పనికి రెట్టింపు ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి. మీ శక్తి చేత మీ బిడ్డలను కాపాడండి. ఈ ఆనందం, ఈ సంతోషం ఎల్లప్పుడూ మా హృదయాలలో ఉండునట్లు మీ కాపుదల మాకు అనుగ్రహించండి. మీ శక్తి చేత పిల్లలందరినీ కాపాడండి. మధ్యాహ్నం వినబోయే పాఠాల నుండి మరిన్ని లోతైన సంగతులు మాకు నేర్పించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక